హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఎక్సెల్లో ఎక్సెల్ VBA కంప్లీట్ కోర్స్ నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా. సో నేను ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేస్తానంటే వాట్ ఈస్ ఎక్సెల్ VBA అంటే అసలు VBA అంటే ఏంటి, తర్వాత డెవలపర్ ట్యాబ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. దీని తర్వాత మనము VBA బేసిక్స్ లైక్ ఎడిటర్లో బేసిక్ ఆప్షన్స్ ఏంటి అని చెప్తాము. దాని తర్వాత 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. బట్ వేరియబుల్స్, తర్వాత సెల్స్ అండ్ రేంజెస్ లైక్ వర్క్ షీట్స్ తోటి ఎలా పనిచేయాలి, తర్వాత లూప్స్ అండ్ కండిషనల్ లాజిక్. ఓకే. అండ్ దెన్ లాస్ట్కి మనము ఇన్పుట్ బాక్స్. ఓకే. ఈ 4 అయితేనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి నేర్చుకున్న తర్వాత లాస్ట్లో మనము ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అండ్ యూనిట్స్. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక చిన్న ప్రాజెక్ట్ చేసుకుందాం. ఓకే. సో దీంతో మీకు కంప్లీట్ ఎక్సెల్ VBA కోర్స్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు మీ సొంతంగా VBA మ్యాక్రోస్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఎక్సెల్ VBAలో డెవలపర్ ట్యాబ్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇది చాలా సింపుల్ పాయింట్. బై డిఫాల్ట్ మీకు ఈ డెవలపర్ ఆప్షన్ కాదు. సో మీరు ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్, ఇక్కడ కస్టమైజ్ రిటర్న్ అండ్ ఈ డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది బై డిఫాల్ట్ అంటిక్ అయ్యేస్తుంది, మీరు క్లిక్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఈ డెవలపర్ ట్యాబ్లో విజువల్ బేసిక్ ఉంటుంది అండ్ షార్ట్ కట్ ఈజ్ ఆల్ట్ F11. సో దీని షార్ట్ కట్ ఆల్ట్ F11 అనమాట. సో ఆల్ట్ F11 క్లిక్ చేయండి, మీకు ఇది విజువల్ బేసిక్ విండో వచ్చేస్తుంది. సో ఇక్కడనే మనము VBA కోడ్ రాస్తాం. సో VBA అంటే ఇన్ సింపుల్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్. ఈ కోడ్ రాసే ప్లేస్ ని మనం మాడ్యూల్ అంటాం. సో మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడొచ్చు, ఇది మాడ్యూల్ 1. సో ఈ మాడ్యూల్ ని మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళి తీసుకుంటాం మాడ్యూల్స్. ఇక్కడ షార్ట్ కట్స్ ఏంటి అంటే రన్ చేయడానికి F5. సో మీ కోడ్ ని రన్ చేయడానికి F5 యూజ్ చేయాలి అండ్ F8 ని డిబగ్ చేయడానికి యూజ్ చేయాలి. సో F8 చాలా చాలా ఇంపార్టెంట్. F5 అంటే జస్ట్ ఇన్ సింపుల్ మొత్తం కోడ్ ని ఒకేసారి రన్ చేస్తారు. బట్ F8 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు డిబగ్ అంటే మీరు రాసిన కోడ్ కరెక్ట్ కాదా మీకు తెలియడానికి F8 చాలా హెల్ప్ చేస్తుంది. ఫైన్. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. లెఫ్ట్ సైడ్ మీకు మీరు ఏ ప్లేసెస్ లో VBA కోడ్ అయితే చూపిస్తారు. కిందనేమో వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ లైక్ ఇప్పుడు వర్క్ షీట్ అనుకో చాలా ప్రాపర్టీస్ చూడొచ్చు, లైక్ వెరీ హిడెన్ అలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మాడ్యూల్స్ కి ఏమో మీకు మాడ్యూల్ నేమ్ ఉంటుంది. సో ఇది హై లెవెల్ బేసిక్ డీటెయిల్స్ మనం చూసాము లైక్ రిలేటెడ్ టు ఎక్సెల్ VBA. సో ఫస్ట్ మ్యాక్రో రాసాం. సో ఫస్ట్ మ్యాక్రో అనేది సబ్ హలో వరల్డ్. సో నా మ్యాక్రో నేమ్ వచ్చి హలో వరల్డ్ అనమాట. సో ఏ మ్యాక్రో అయినా సబ్ తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ సబ్ తో ఎండ్ అయిపోతుంది. సింపుల్. సో మధ్యలో ఉండేదంతా మన VBA కోడ్ ఆర్ లాజిక్స్ అన్ని ఉంది. సో ఇది నా ఫస్ట్ మ్యాక్రో. సో ఈ మ్యాక్రోని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. రన్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే F5. సో ఇప్పుడు నేను F5 క్లిక్ చేస్తున్నా. సో మ్యాక్రో రన్ అయిపోయింది, నాకు మెసేజ్ బాక్స్ వచ్చింది. సో మెసేజ్ బాక్స్ అనేది ఏంటో చూద్దాం. సో ఈ MSG బాక్స్ అనేది ఉంది కదా, ఇది మెసేజ్ బాక్స్ అనమాట. MSG బాక్స్. సో ఈ మెసేజ్ బాక్స్ లో మనకు కావాల్సిన మెసేజ్ రాసుకోవచ్చు. సో మెసేజ్ ని స్టార్ట్ చేసే ముందు డబుల్ కోట్స్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ మెసేజ్ బాక్స్. ఓకే. సో ఈ మెసేజ్ రాసి మొత్తం మెసేజ్ అయిపోయిన తర్వాత దానికి డబుల్ కోట్స్ ఇస్తే మెసేజ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్ గా మనం టైటిల్స్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సేమ్ లైక్ ఎక్సెల్ ఫార్ములా అనే VBA కోడ్ లో కూడా మీకు ప్రాంప్టింగ్ వస్తుంది. కింద సింటాక్స్ కనిపిస్తుంది చూసారా. ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చింది, తర్వాతనేమో బటన్స్ యాజ్ విజువల్ బేసిక్ బాక్స్, ఓకే స్టైల్ అండ్ దెన్ టైటిల్, చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కామా పెడితే మీకు నెక్స్ట్ వన్ బై వన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ వెరైటీ ఆప్షన్స్ మీకు తెలియాలంటే మీరు ఫర్దర్ గా మీరు డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. సింపుల్ యూసేజ్ వచ్చి దీనికి మెసేజ్ బాక్స్ అని రాసి మీకు కావాల్సిన మెసేజ్ మీకు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మిగతా ఆప్షన్స్ అన్ని చాలా రేర్ కేసెస్ లో యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఈ మ్యాక్రో రన్ చేస్తాం ప్లే బటన్ తో. ఓకే. సో ఫస్ట్ మెసేజ్ ఇందాక వచ్చిన మెసేజ్ వెల్కమ్ టు ఎక్సెల్ VBA. సో ఇది సెకండ్ మెసేజ్ ఇప్పుడే మనం రాసింది. దిస్ ఈస్ మై ఫస్ట్ మెసేజ్ బాక్స్. సో ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు దిస్ ఈజ్ మధ్యలో, అందుకే మీకు రెండు కలిపి వచ్చేసేస్తాం. ఓకే. సో మీరు ఇక్కడ ఎలా ఇస్తే అలా వచ్చేస్తుంది టెక్స్ట్. అండ్ ఇప్పుడు మనం F5 మెథడ్ చూసాం కదా, F5 అండ్ ప్లే బటన్ తో చేస్తాం. సో ఇది ఎట్ ఎ టైం మొత్తం ఎంటైర్ కోడ్ ని అంటే సబ్ నుంచి ఎండ్ సబ్ వరకు మొత్తం ఒకేసారి రన్ చేసి మీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే కోడ్ రన్ అయిపోతుంది, బట్ మీకు వన్ బై వన్ లైన్ ఏమేమి అవుతుందో తెలియాలి అంటే మీరు F8 యూజ్ చేయాలి. సో ఈ F8 యూజ్ చేయాలంటే మీ కర్సర్ సబ్ ఇంకా ఎండ్ సబ్ మధ్యలో పెట్టుకొని F8 క్లిక్ చేస్తే ఎల్లో హైలైట్ అవుతుంది. అంటే ఈ ఎల్లో కలర్ హైలైట్ అయిందంటే నెక్స్ట్ ఈ లైన్ రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు F8 క్లిక్ చేస్తే మీకు ఈ సబ్ హలో వరల్డ్ అనే కోడ్ లైన్ రన్ అవుతుంది. సో
సో కోడ్ లైన్ ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ ఎల్లో కలర్ నెక్స్ట్ లైన్ హైలైట్ అయింది, అంటే ఫస్ట్ మ్యాక్రో టైటిల్ రన్ అయిపోయింది కోడ్. సో మ్యాక్రో టైటిల్ లో మీకు ఏముండదు, ఎగ్జిక్యూషన్ ఏముండదు, అంటే రిజల్ట్స్ ఏం కనిపిస్తుంది, జస్ట్ మ్యాక్రో ఇనిషియేట్ అయింది, స్టార్ట్ అయింది అన్నది అంతే. సో ఇప్పుడు ఈ ఎల్లో హైలైట్ అయింది కదా, ఎల్లో కలర్ లో మీకు ఇప్పుడు కనిపిస్తుంది హలో వెల్కమ్ టు ఎక్సెల్ VBA. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాపప్ బాక్స్ కనిపిస్తుంది. సో నేను ఎఫెక్ట్ క్లిక్ చేసాను, సో ఇది మెసేజ్ బాక్స్ వచ్చింది. ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ మెసేజ్ బాక్స్ మనకి. సో ఇది డీబగ్ కోసం, అంటే డీబగ్ అంటే మీరు ఆల్రెడీ రాసేసిన VBA కోడ్ ని వేరే వాళ్ళు ఏదో ఇష్యూ వస్తే క్రాస్ చెక్ చేయడానికైనా లేకపోతే దాన్ని రివ్యూ చేయడానికైనా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఎక్సెల్ VBA. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు నాకు ఒక రియల్ సినారియోస్ లో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి VBA కోడ్. అప్పుడు మీకు ఒక డీబగ్ అంటే ఇష్యూని ఫిక్స్ చేయాలి అన్నప్పుడు మీరు ఎలాగా యూజ్ చేయాలి అంటే ఈ F5 to F5 హెల్ప్ చేస్తాయి, బట్ మీకు ఒక బ్రేక్ పాయింట్ అనేది కూడా ఒకటి ఉండాలన్నమాట. సో ఈ బ్రేక్ పాయింట్ అనేది ఏం చేస్తుందంటే మీకు కోడ్ ని అక్కడికి వచ్చి ఎంత రన్ చేసినా అక్కడికి వచ్చి ఆపేస్తుంది అనమాట, అక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది, అక్కడి నుంచి మీరు డీబగ్ మోడ్ లోకి వెళ్తారు. సో ఒక 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడో ఒక కోడ్ లైన్ మీకు ప్రాబ్లం ఉందని తెలిసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బ్రేక్ పాయింట్ ని ఆ ఇష్యూ ఉన్న లైన్ పైన మీరు యాడ్ చేసుకుంటే ఫస్ట్ నుంచి డీబగ్ మోడ్ లో రన్ చేయకుండా ఫస్ట్ నుంచి ఆ బ్రేక్ పాయింట్ వరకు ఫుల్ F5 రన్ చేస్తాం. F5 రన్ చేసేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అక్కడికి వచ్చి స్టక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు లైన్ బై లైన్ అంటే ఇష్యూ ఉన్న దగ్గర నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, సో అట్లా మీకు ఈ బ్రేక్ పాయింట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రేక్ పాయింట్ కి ఏం లేదు, ఏ లైన్ దగ్గర అయితే మీరు బ్రేక్ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసేసారు. సో ఇవి చాలా వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇవి మీకు తెలిసినాయి అంటే మీరు కొంచెం కోడ్ ని ఫర్దర్ గా ఇంప్రూవైజ్ చేసుకునేటప్పుడైనా కోడ్ ని ఫర్దర్ గా మీరు నేర్చుకునేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ F8 F5 అండ్ బ్రేక్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ అయ్యే కాన్సెప్ట్ వచ్చి వేరియబుల్స్. సో వేరియబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వేరియబుల్ అనేది ఎక్సెల్ VBA అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో వేరియబుల్స్ అనే దానికి ఇన్ సింపుల్ గా నేను చెప్తాను. సో అది ఒక చిన్న స్టోరేజ్ టైప్ అన్నమాట, క్యారీ బ్యాక్ టైప్. సో దీంట్లో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం అండ్ రీయూజ్ చేసుకుంటాం, మళ్ళీ యూజ్ చేసుకుంటాం ఆ వేరియబుల్ ని. సో వేరియబుల్ కి ఆపోజిట్ కూడా ఉంటుంది కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ కి వేరియబుల్స్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటిదంటే కాన్స్టెంట్ లో ఒకటే వాల్యూ ఉంటుంది, దాని వాల్యూ చేంజ్ అవ్వదు. బట్ వేరియబుల్ వాల్యూ కీప్ ఆన్, అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేయొచ్చు. సో ఇన్ సింపుల్ వేరియబుల్ అనేది ఏంటో చూపిస్తాయి. సో dim name as string. సో ఈ సెకండ్ కోడ్ చూడండి ఇప్పుడు మీరు, సబ్ వేరియబుల్ నేమ్స్ మ్యాక్రో నేమ్ వచ్చి అండ్ dim name as string అంటే నేమ్ అనేది ఇప్పుడు వేరియబుల్ అన్నమాట. dim age as integer. సో ఏజ్ అనేది ఒక వేరియబుల్. సో నేమ్ అనే వేరియబుల్ లోకి నేను ఏం లోడ్ చేసుకుంటున్నాను, జాన్ అనే నేమ్ లోడ్ చేసుకుంటున్నాను. జాన్ అనేది టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, సో జాన్ అనే వేరియబుల్ ని జాన్ అనే ఇన్ఫర్మేషన్ ని లోడ్ చేసుకుంటున్నాను. నేమ్ అనే వేరియబుల్, ఏజ్ అనే వేరియబుల్ లోకి నేను నెంబర్స్ ని లోడ్ చేస్తాను ముందే డిఫైన్ చేసుకుంటున్నాను. సో ఈ డిమ్ అనేది ఏం చేస్తుందంటే మీకు డిఫైన్ చేస్తుంది వేరియబుల్ లో ఏం ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తారు, టెక్స్ట్ నెంబర్స్ లేకపోతే డెసిమల్ పాయింట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో మేజర్ గా అయితే ఇవే టెక్స్ట్, ఇంటీజర్ అండ్ మీకు లాంగ్ షార్ట్ అని ఉంటుంది. సో ఇంటీజర్ అనేది సర్టన్ లిమిటేషన్ వరకు పనిచేస్తుంది అనమాట. అండ్ మీకు లాంగ్ అండ్ షార్ట్ అని ఉంటాయి, అవి దాంట్లో మీరు చాలా డేటాని చాలా హైయెస్ట్ పెద్ద వాల్యూ నెంబర్స్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఇంటీజర్స్ ఇవన్నిటిని మనం ఏమంటామంటే డేటా టైప్స్ అంటాము. ఈ వేరియబుల్స్ లో ఎలాంటి డేటాని మీరు స్టోర్ చేసుకుంటారో అని చెప్పడానికి డేటా టైప్స్ అనమాట బేసికల్లీ. సో ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు మనకి నేమ్ లోకి నేను జాన్ ని లోడ్ చేసుకున్నా, ఏజ్ లోకి 25 లోడ్ చేసుకున్నా. బట్ వీటి యూజ్ ఏంటిది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, నేను మెసేజ్ బాక్స్ అని మళ్ళీ ఫస్ట్ దాంట్లో నేర్చుకున్న మెసేజ్ బాక్స్ లో నేమ్ రాశాను. సో ఇక్కడ మీకు ఇందాక ఏం చెప్పాను, డబుల్ కోట్స్ లో స్టార్ట్ అయ్యి డబుల్ కోట్స్ లో ఎండ్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే నేను వేరియబుల్స్ యూజ్ చేస్తానో వాటికి డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన పని ఉండదు అనమాట, వాటిని డైరెక్ట్ బయటనే రాయొచ్చు. సో వితౌట్ డబుల్ కోట్స్ రాసేసుకున్నాను నేమ్ ని. తర్వాత నేను ఏం చేశాను, ఈజ్ అనే దాన్ని డబుల్ కోట్స్ లో పెట్టాను, ఎందుకంటే ఈజ్ అనేది నాకు ఈ నేమ్ వేరియబుల్ లో లేదు. ఓకే, సో ఇది అడిషనల్ గా ఎక్స్టర్నల్ బయట నుంచి నాకు కావాల్సిన టెక్స్ట్, అందుకే దీన్ని డబుల్ కోట్స్ లో పెట్టాను. సో ఏదైనా సరే వేరియబుల్ లేకపోతే మీరు టెక్స్ట్ అయితే డబుల్ కోట్స్ ఇవ్వాల్సిందే, నెంబర్ అయినా డబుల్ కోట్స్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మెసేజ్ బాక్స్ లో అంతా స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది అన్నమాట డేటా. సో
మీరు ఏదైనా డబుల్ కోట్స్లో ఇవ్వాల్సిందే. సో నేమ్ని నేను డబుల్ కోట్స్లో ఇవ్వలేదు, ఎందుకంటే అది వేరియబుల్. తర్వాత ఒక టెక్స్ట్ ఈజ్ అనే టెక్స్ట్ని యాడ్ చేశాను, దానికి ముందు వెనుక స్పేస్ ఇచ్చాను, ఎందుకంటే రీడింగ్ పర్పస్ కరెక్ట్ ఉంటుంది అనమాట. అండ్ నేమ్ని ఈజ్ని రెండింటిని జాయింట్ చేయడానికి నాకు అండ్ సింబల్ని అండ్ సింబల్ని యూజ్ చేయాలి. సో ఏ వేరియబుల్ అయినా ఇంకొక వేరియబుల్ తో జాయింట్ చేయాలన్నా లేకపోతే ఇంకొక టెక్స్ట్ తో జాయింట్ చేయాలన్నా జాయింట్ చేయడానికి మనం అండ్ సింబల్ ని యూజ్ చేస్తాం ఎక్సెల్ వేరియబుల్. సో తర్వాత నేను ఏజ్ ఇచ్చాను. సో ఇక్కడ ఏమొస్తుందంటే జాన్ ఈజ్ 25 years old అని వస్తుంది మనకి మెసేజ్ బాక్స్ లో. ఓకే, సో ఆ అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ జాన్ ఉంటుంది, ఇక్కడ 25 ఉంటుంది, అండ్ రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం మీరు కలిపి చదివినందుకు జాన్ ఈజ్ 25 years old అనే అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు F8 తో రన్ చేద్దాం. F8. సో ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇప్పుడు నేమ్ వేరియబుల్ లోకి జాన్ వచ్చేసింది కదా, ఏజ్ వేరియబుల్ రెండు ఉన్నాయి వేరియబుల్స్. సో నేమ్ వేరియబుల్ లోకి మనకి ఆల్రెడీ జాన్ అనే డేటా పాయింట్ మనం లోడ్ చేసేసాం. ఏజ్ లోకి ఇంకా ఏం రాలేదు, ప్రెసెంట్ ఇంకా అది జీరోనే, అంటే దాంట్లో జీరోనే ఉంది దాని వాల్యూ, ఏజ్ వాల్యూ. దానికి ఇంటీజర్ అని ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం, అంటే దాంట్లో నెంబర్సే లోడ్ చేసామని ఆల్రెడీ ముందే మనము సిస్టమ్కి ఇన్ఫార్మ్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు దాని వాల్యూ 0. ఎప్పుడైతే నేను F8 క్లిక్ చేస్తానో దాని వాల్యూ 25 అయిపోయింది, చూసారా. సో ఇప్పుడు మన మెసేజ్ బాక్స్ వస్తుంది. సో మన మెసేజ్ బాక్స్ చూడొచ్చు, జాన్ ఈజ్ 25 years old. ఓకే, F8. సో ఇప్పుడు ఓవరాల్ గా మీకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ లో మీకు అర్థం చేసుకోవాల్సింది మీరు ఏదైనా స్టోర్ చేసుకొని దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో నేను జాన్ అనే నేమ్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నా, ఇక్కడ యూజ్ చేసుకున్నా, ఇట్లా మళ్ళీ ఇంకొక లైన్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వేరియబుల్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటిదంటే మీరు జాన్ నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ చేయొచ్చు, రవి లాగా. ఓకే, సో ఇది ఎన్ని ప్లేసెస్ లో నేను ఈ నేమ్ అనే వేరియబుల్ యూజ్ చేసుకున్నాను, జాన్ ప్లేస్ లో రవి వచ్చేస్తాడు. ఓకే, సో ఇది బెనిఫిట్ అనమాట. సో మీరు ఫస్ట్ ఒకవేళ ఇక్కడ అన్ని ప్లేసెస్ లో జాన్ అని రాసుకుంటూ వెళ్తే మీకు ఆ ప్రాబ్లం ఉండేది. సో ఇట్లా మీరు మాన్యువల్ గా అన్ని ప్లేసెస్ లో జాన్ 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 అని ఒక 10 times రాసుకుంటూ వెళ్ళారు, అప్పుడు మీకు మళ్ళీ 10 times రవి 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 అని చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే వేరియబుల్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమైతుందంటే జస్ట్ ఈ వేరియబుల్ దగ్గర ఉన్న వాల్యూని చేంజ్ చేస్తే ఈ నేమ్ ఎక్కడెక్కడ యూజ్ అయిందో అన్ని ప్లేసెస్ లో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, సో ఇది వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్. సో వేరియబుల్ అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడే చూసాము. నెక్స్ట్ ఒక చిన్న యూజర్ ఇంటరాక్టివ్, అంటే రెగ్యులర్ గా మనం ఎక్సెల్ యూజ్ చేసే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం మ్యాక్రో వెళ్ళి ఎక్సెల్ లోకి రైట్ బ్యాక్ చేయాలన్నమాట. రైట్ బ్యాక్ అంటే మీరు మ్యాక్రో వెళ్ళి ఎక్సెల్ లో సెల్స్ లో డేటా ఫిల్ చేయాలి. సో అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్స్, ఇక్కడ నేను సెల్స్ డిఫైన్ చేస్తాను. ఇది యూజువల్ గా అందరికి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎక్సెల్ లోకి వెళ్ళి మీ మ్యాక్రో సంథింగ్ ఏదైనా చేయాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ కోడ్ చూస్తే ఫస్ట్ సబ్ తో స్టార్ట్ అయింది కదా, తర్వాత మ్యాక్రో నేమ్ వచ్చి రైట్ టు సెల్. మ్యాక్రో నేమ్ ఏదైనా మీరు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, నేను రైట్ టు సెల్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రేంజ్ A1 అని ఇచ్చాను. సో సెల్ అడ్రస్ కి ముందు మనం రేంజ్ అని ఇవ్వాలి, సెల్స్ అని కూడా ఇవ్వచ్చు, రేంజ్ అని కూడా ఇవ్వచ్చు. సో రేంజ్ తో ఫస్ట్ తర్వాత నెక్స్ట్ లైన్ లో సెల్స్ అని. సో రేంజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ బ్రాకెట్ చేసి రౌండ్ బ్రాకెట్ లో సెల్ అడ్రస్ ఉండాలి మనకి A1. సో ఇక్కడ నేను సెల్ అడ్రస్ A1, సెల్ అడ్రస్ A1 లో ఎక్సెల్ VBA అనే టెక్స్ట్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ మ్యాక్రో వెళ్ళి ఈ కోడ్ లైన్స్ రన్ చేసిన తర్వాత A1 సెల్ లో ఎక్సెల్ VBA అనే టెక్స్ట్ అప్డేట్ అయిపోతుంది. ఇది టెక్స్ట్ అని ఎట్లా చెప్తుందంటే డబుల్ కోట్స్ లో వచ్చింది, సింపుల్. తర్వాత సెల్స్ 2,1, 2, అంటే ఫస్ట్ ఏమో రో నెంబర్ గుర్తుపెట్టుకొని, ఫస్ట్ రో నెంబర్ తర్వాత కాలమ్ నెంబర్. సో రో నెంబర్ 2 కాలమ్ నెంబర్ 1 అంటే A2 ఇన్ సింపుల్. సో పైన రేంజ్ A1 ని A1 ఇచ్చాము కదా, కిందనేమో రేంజ్ A2 ఇచ్చాము, దాన్ని రేంజ్ లాగా రాయకుండా సెల్స్ లాగా రాసాము. ఎందుకంటే ఈ ఆప్షన్ కూడా మనకు తెలియాలి, ఎందుకంటే రేంజ్ అన్ని ప్లేసెస్ లో మనకి కోడ్ లో యూజ్ చేసుకోవడానికి రాదనమాట, సెల్స్ ని ఎక్కువ యూజ్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే రెండు నెంబర్స్ కాబట్టి. ఫైన్, సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తున్నాం. F8. సో సెల్ A1 లో చూసారా ఎక్సెల్ VBA అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు F8 క్లిక్ చేయగానే మనకి సెల్ A2 అంటే రో నెంబర్ 2 కాలమ్ నెంబర్ 1 లో 100 నెంబర్ అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిపోయింది. ఓకే, ఎండ్స్ అప్. ఫైన్, సో ఇది ఎక్సెల్ నుంచి
మనం VBA నుంచి ఎక్సెల్కి డేటాని రైట్ చేయడానికి ఈ విధంగా మనం రాయాలన్నమాట. సో రేంజ్ ఇచ్చి తర్వాత వాల్యూ అండ్ దెన్ ఏ వాల్యూ అయితే మనం అక్కడ పంపించాలనుకుంటే ఆ వాల్యూ రాయాలి. ఓకే, సో ఇదే అర్థమైంది. ఇప్పుడు మనం ఎక్సెల్లో రాసిన వాల్యూస్ ని తీసుకొని రావాలంటే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎక్సెల్ VBA అని రాసాము, 100 కూడా రాసాము. ఆ వాల్యూని నేను మ్యాక్రోలోకి తీసుకొని రావాలి, నేను ఫర్దర్గా అనలైజ్ చేయడానికైనా ఏదైనా ఆటోమేషన్. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఇట్లా రాయాలి కోడ్. సో ఈ మ్యాక్రో అదే అనమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్. సో రీడింగ్ ఫ్రమ్ సెల్స్, సబ్ అండ్ సబ్ అండ్ మ్యాక్రో నేమ్ రీడ్ ఫ్రమ్ సెల్ అని ఇచ్చాను, మీరు ఏ నేమ్ అని ఇవ్వచ్చు. dim value as string. సో నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నాను వాల్యూ అని. ఓకే, సో వాల్యూ అనేది జస్ట్ స్ట్రింగ్ వేరియబుల్ కి డిక్లేర్ చేసుకున్నాను అంటే దాంట్లో మనం టెక్స్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో వాల్యూ ఈక్వల్ టు రేంజ్ A1 డాట్ వాల్యూ. సో నా రేంజ్ A1 లో ఉన్న కంటెంట్ ని, సో ఇక్కడ ఏది ఉన్నా సరే A1 లో అది వాల్యూ లోకి లోడ్ చేసుకుంటున్నా. అంటే వాల్యూ అనేది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ లోకి ఆ ఎక్సెల్ VBA అనే కంటెంట్ ని లోడ్ చేసుకుంటున్నా. తర్వాత మెసేజ్ బాక్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనము ఎక్సెల్ లో ఉన్న డేటాను మనం VBA లోకి తీసుకొని వస్తాం, VBA తో చదువుతున్నాం మనం. ఓకే, ఎక్సెల్ అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉందని VBA కోడ్ హెల్ప్ తీసుకొని మనం చదువుతున్నాం. ఎందుకంటే ఆటోమేషన్స్ అన్ని ఇట్లానే ఉంటాయి. ఎక్సెల్ కి మనం డేటా రాయటమైనా ఎక్సెల్ లో ఉన్న డేటాని మనం చదవటమైనా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను కర్సర్ ని సబ్ ఇంకా ఎండ్ సబ్ మధ్యలో పెట్టి F8 క్లిక్ చేస్తున్నా. F8. సో ఈ సబ్ ఇంకా డిమ్ లైన్స్ కి మీకు ఏం రియాక్షన్ కనిపించదు, జస్ట్ బ్యాక్ అండ్ వేరియబుల్స్ ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయిపోతుంది అండ్ మ్యాక్రో ఇనిషియేట్ అవుతుంది సబ్ తోటి. దాని తర్వాత వాల్యూ ఈక్వల్ టు రేంజ్ A1 అన్నప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు వాల్యూలో కనిపిస్తుంది ఎక్సెల్ VBA. ఓకే, దాని తర్వాత మెసేజ్ బాక్స్ వస్తుంది. సో అందుకే మనం ఫస్ట్ మెసేజ్ బాక్స్ నేర్చుకున్నాం అన్నమాట. సో మెసేజ్ బాక్స్ వల్ల మనకి ఏమవుతుందంటే వేరియబుల్లో ఏమన్నా డేటా ఉన్నా కానీ మనకి చూడటానికి ఇది అవుతుంది. ఒకవేళ మీరు ఈ షార్ట్ కట్ మర్చిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఏం వాల్యూ ఉంది యాజ్ ఆఫ్ నౌ తెలుసుకోవాలనుకుంటే మౌస్ ని ఆ వేరియబుల్ పైన హోవర్ చేయాలన్నమాట. లేదు అని అంటే ఇట్లా మెసేజ్ బాక్స్ యాడ్ చేసుకున్నా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఎండ్స్ అప్. సో ఇది ఎక్సెల్ లోకి డేటా ఎలా రాయాలి, ఎక్సెల్ లో ఉన్న డేటాని మనము ఎలా చదువుకోవాలి, ఆ 2 పాయింట్స్ చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ కి మూవ్ అవుదాం, ఇదే ఇఫ్ కండిషన్స్. సో ఇఫ్ కండిషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాకపోతే మీకు VBA నేర్చుకున్న వేస్టే. సో ఎక్సెల్ లో ఇఫ్ ఫార్ములా ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే పనిచేస్తుంది. అండ్ సో ఇది వచ్చిందంటే మీకు చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్సెల్ VBA క్రాక్ మొత్తం వచ్చినట్టే ఆల్మోస్ట్ ఇఫ్ కండిషన్ వచ్చిందంటే. నార్మల్ ఎక్సెల్ లో ఇఫ్ ఫార్ములా వచ్చినా కానీ మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేర్చుకుందాం. సబ్ ఇఫ్ డెమో dim మార్క్స్ యాజ్ ఇంటీజర్. సో నేను మార్క్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా అండ్ దాంట్లో ఏం లోడ్ చేయాలనుకుంటున్నా ఓన్లీ ఇంటీజర్స్ అంటే నెంబర్స్. అండ్ ఈ మార్క్స్ లో నేను ఏం చేస్తున్నా 75 వాల్యూని ఇన్సర్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ మీకు చెప్తా. సో ఇఫ్ కండిషన్ అంటే ఏం లేదు, ఒక కండిషన్ మీట్ అయితే సో ఇఫ్ దెన్ ఎల్స్ కదా. సో ఇఫ్ ఒక కండిషన్ ఏదైనా సాటిస్ఫై అయిందంటే ఈ పని చేయాలి, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ వేరే పని చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం 2 ఆప్షన్స్ పెట్టి మనము ఇఫ్ కండిషన్స్ ని రాసుకుంటాము. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కోడ్ ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 దెన్ మెసేజ్ బాక్స్ లో పాస్ అని రావాలి. ఎల్స్ ఇది కాకుండా ఇంకా వేరే ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ మెసేజ్ బాక్స్ లో ఫెయిల్ అని రావాలి. ఓకే, సో ఇది ఇఫ్ కండిషన్ అన్నమాట. ఇఫ్ తర్వాత కండిషన్ తర్వాత దెన్ ఈ 3 వర్డ్స్ రాసిన తర్వాత మీ కోడ్ మీరు ఏం చేయాలనుకుంటారు. ఓకే, ఈ కండిషన్ పాస్ అయింది, కండిషన్ పాస్ అయితే మీరు ఏం చేయాలనుకుంటారో ఆ మెసేజ్ బాక్స్, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే మీరు ఏం చేయాలనుకుంటారో ఆ మెసేజ్ బాక్స్. ఇఫ్ ఎప్పుడైనా సరే ఎండ్ ఇఫ్ తోనే ఎండ్ అవుతుంది. ఓకే, సింపుల్. సో ఇఫ్ ని రన్ చేద్దాము. F8. సో మార్క్స్ లోడ్ అయిపోయి 75 మార్క్స్. సో మన కండిషన్ ఏంటిది, ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంటే నాకు మెసేజ్ బాక్స్ పాస్ రావాలి. సో మెసేజ్ బాక్స్ పాస్ వచ్చింది. ఓకే, అండ్ ఎల్స్ మెసేజ్ బాక్స్ ఫెయిల్. సో ఇంకా ఎల్స్ అనేది ఇప్పుడు ఒకసారి పాస్ అయిన తర్వాత ఇంకా ఎల్స్ అనేది రన్ అవ్వదు, డైరెక్ట్ ఎండ్ ఇఫ్ వచ్చేస్తుంది అండ్ ఎడ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 35 ఇస్తాను ఇప్పుడు. అండ్ మళ్ళీ F8. సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడికి వెళ్ళలేదు కోడ్, ఆటోమేటిక్ ఎల్స్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ మెసేజ్ బాక్స్ దగ్గర వచ్చింది, ఎందుకంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేసరికి ఎల్స్కి వచ్చేసింది ఆటోమేటిక్లీ. అండ్ ఇప్పుడు ఈ మెసేజ్ బాక్స్ రన్ అవుతుంది. సో ఫెయిల్.
ఓకే, సో ఇది సింపుల్ ఇఫ్ కండిషన్. సో మీకు ఈ ఇఫ్ కండిషన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఇది బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఎక్సెల్ వీడియో. సో నెక్స్ట్ మనం చూడాల్సింది సెలెక్ట్ కేస్. ఇది కొంచెం ఇఫ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది ఇఫ్ కాదు. సెలెక్ట్ కేస్ అనేది మీకు ఈ కాన్సెప్ట్ నేర్పిస్తాను. సెలెక్ట్ కేస్ డెమో మ్యాక్రో నేమ్ ఇచ్చుకున్నాను. అండ్ డిమ్ గ్రేడ్ యాజ్ స్ట్రింగ్, అంటే గ్రేడ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసుకొని స్ట్రింగ్ డేటా టైప్ దాంట్లో లోడ్ అవుతుందని సిస్టమ్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను బ్యాక్ ఎండ్. అండ్ ఇప్పుడు గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని పెట్టాను. సో గ్రేడ్ లో మన వాల్యూ, వేరియబుల్ గ్రేడ్ లో ఉన్న వాల్యూ ఏంటంటే ఏ. సో ఇది నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసిన డేటా. అండ్ ఇప్పుడు సెలెక్ట్ కేస్ ఎండ్ సెలెక్ట్. సో సెలెక్ట్ కేస్ ఎండ్ సెలెక్ట్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. సో సెలెక్ట్ కేస్ అంటే మన గ్రేడ్, సెలెక్ట్ కేస్ గ్రేడ్, కేస్ ఏ అంటే గ్రేడ్ లో ఒక వాల్యూ ఏ ఉంటే మెసేజ్ బాక్స్ ఎక్సలెంట్ అని రావాలి. గ్రేడ్ లో వాల్యూ బి ఉంటే మెసేజ్ బాక్స్ గుడ్ అని రావాలి. గ్రేడ్ లో ఇంకా ఏ బి కాకుండా ఇంకేమున్నా కానీ మెసేజ్ బాక్స్ నీడ్ ఇంప్రూవ్మెంట్ అని రావాలి. ఓకే, సో ఈ సెలెక్ట్ కేస్ కి ఇఫ్ కండిషన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సెలెక్ట్ కేస్ లో మీకు ప్రీ డిఫైన్డ్ గా కొన్ని అక్యురేట్ గా ఆన్సర్స్ తెలిసి ఉండాలన్నమాట. అంటే మీ వేరియబుల్ లో ఏ ఆన్సర్స్ వస్తే ఏ విధంగా దానికి మీరు ఫర్దర్ యాక్షన్స్ చేయాలనుకుంటారో మీకు ముందే తెలిసి ఉండాలి. వేరే ఇఫ్ కండిషన్స్ లో ఏంటంటే మీరు ఒక కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ పాస్ ఆర్ ఫెయిల్ అనే దాని మీద మీకు ఉంటుంది. బట్ వేరే సెలెక్ట్ కేసులో మీరు అన్ని సినారీస్ మీరు ఎట్ ఎ టైం పెట్టేశారు. అంటే అన్ని కేసెస్, ఒక ఈ కేసు ఫెయిల్ అయితే ఇంకొక కేసు, ఇంకొక కేసు ఫెయిల్ అయితే ఇంకొక కేసు, ఇంకొక కేసు, అట్లా మల్టిపుల్ ఎన్ని కేసెస్ ఉంటాయని అన్ని కేసెస్ మాక్సిమం కవర్ చేసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు సెలెక్ట్ కేసెస్ యూజ్ చేసుకుంటాం. అంటే రిజల్ట్స్ మీరు ముందే ప్రిడిక్ట్ చేయగలిగితే, అంటే ఒకవేళ గ్రేడ్ ఏ వస్తుంది, స్టూడెంట్ కి గ్రేడ్ బి వస్తుంది, అండ్ ఈ రెండు గ్రేడ్స్ కాకుండా మిగతా ఏ గ్రేడ్ వచ్చినా కానీ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మీరు రిజల్ట్ ముందే ప్రిడిక్ట్ చేసిందంటే మీకు ఈ సెలెక్ట్ కేస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సెలెక్ట్ కేస్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ F8 సో గ్రేడ్ లోకి ఏ వెళ్ళిపోయింది ఇప్పుడు గ్రేడ్ వేరియబుల్ లోకి. అండ్ ఇక్కడ సెలెక్ట్ కేస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చూడొచ్చు, క్రాస్ చెక్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ కేస్ ఏనా కాదా, ఏ అయితేనేమో మనకి ఈ మెసేజ్ బాక్స్ వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ కోడింగ్ స్టైల్ ఇట్లుంటుంది, మనం కాలన్ రాసి తర్వాత మనం మెసేజ్. సో ఇంకా నెక్స్ట్ కేసెస్ చెక్ చేయదు, ఒక కేసు పాస్ అయిపోయినాక నెక్స్ట్ కేసెస్ చెక్ చేయదు, ఎండ్ సెలెక్ట్ కి వచ్చేస్తుంది. ఇఫ్ అయితే ఎండ్ ఇఫ్ వచ్చిందో సెలెక్ట్ కి ఎండ్ సెలెక్ట్, ఓకే, తర్వాత ఎండ్ సెలెక్ట్ మ్యాక్రో కంప్యూటర్. సో ఈ విధంగా మనకి రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సి పెడుతున్నాను, సి పెట్టి F8 రన్ చేస్తాను. సో మీకు ఏ బి రెండు చెక్ చేసింది, ఓకే, F8 ఎల్స్కి వచ్చింది. మెసేజ్ బాక్స్ ఏమో నీడ్స్ ఇంప్రూవ్మెంట్, మెసేజ్ బాక్స్ రాసి మనం నీడ్స్ ఇంప్రూవ్మెంట్ రాసాం, ఎండ్ సెలెక్ట్. ఓకే, సో ఇది ఇఫ్ కండిషన్, ఇది సెలెక్ట్ కేస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం లూప్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో లూప్స్ కాన్సెప్ట్ నేర్చుకునే ముందు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. లూప్స్ కాన్సెప్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మీరు ఒకటే పని మల్టిపుల్ టైమ్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే మీకు ఒక పని 1 to 100 నెంబర్స్ ఫిల్ చేయమని చెప్పాను. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇది ఒక వర్క్. అంటే నేను ఏం చేస్తున్నా, కంటిన్యూగా నెంబర్స్ ఫిల్ చేసుకుంటున్నా, అంటే ఒకటే పని. ఓకే, పని అంటే నెంబర్స్ ఇంక్రిమెంటల్, అంటే ఫస్ట్ 1 రాసాను, నెక్స్ట్ ఇంకొక 1 యాడ్ చేసి 2, తర్వాత ఇంకొక 1 యాడ్ చేసి 3, ఇట్లా నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాను. అంటే ఒకటే పని, ఒకటే వర్క్, జస్ట్ ఒక నెంబర్ని, అంటే ప్రీవియస్ నెంబర్కి ఒక నెంబర్ ఒక 1 నెంబర్ని యాడ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నా, అంటే సేమ్ వర్క్ రిపీట్ చేసుకుంటున్నా. ఇలాంటి రిపిటేటివ్ టాస్క్ అన్నిటికీ మీకు లూప్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఈ లూప్స్ లో 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో ఫర్ లూప్, ఒకటి ఫర్ ఈచ్, ఇంకొకటి డూ వైల్. సో నా రికమెండేషన్ ఏంటిదంటే డూ వైల్ ఫర్ ఈచ్ కంటే కూడా మీకు ఫర్ లూప్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మీరు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండు మీ కంట్రోల్లోనే ఉంటాయి. మిగతా వాటిలోనేమో మీకు ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో అన్నిట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసాము, కానీ ఫస్ట్ మనం ఫర్ లూప్ ని బాగా నేర్చుకున్నాం. ఫర్ ఈచ్ డూ వైల్ ని నేను లాస్ట్ లో మీకు హై లెవెల్ చూపిస్తాను. సో ఈ ఫర్ లూప్ ఎట్లా పనిచేస్తుంది చూడండి. ఫస్ట్ ఈ కోడ్ స్ట్రక్చర్ చూడండి. సో కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేస్తాము, ఆప్షన్స్, ఎడిటర్. సో
VBA కోడ్ ఫాంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టూల్స్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఎడిటర్ ఫార్మాటింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫర్ లూప్ అనుకున్నాము, ఫర్ లూప్ కంప్లీట్ చేయాలి. సో సబ్ ఫర్ లూప్ డెమో dim I as integer. సో ఎక్కువ లూప్స్ లో I, X ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. సో బట్ ఇది అవన్నీ వేరియబుల్స్ మీరు ఏం కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. మీ నేమ్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెంబర్ పెట్టుకుంటున్నాను యాజ్ ఇంటీజర్ అండ్ ఇది కూడా చేంజ్ చేస్తాను. I తీసేసి NUM అండ్ ఇక్కడ కూడా NUM, ఇక్కడ రో అని పెడతాను. రో సారీ నెంబర్ పెడుతున్నాను అండ్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా. సో అన్ని ప్లేసెస్ లో ఇక్కడ నెంబర్ యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా ఒకటే వేరియబుల్ మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేసే బదులు నేను కొంచెం బెటర్ అరేంజ్మెంట్ చేస్తాను. సో ఫస్ట్ మీకు రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిక్వైర్మెంట్ సేమ్ రిక్వైర్మెంట్ I కాలమ్ లో నాకు ఫస్ట్ నుంచి రో నెంబర్ 20, సో ఇక్కడ వరకు తీసుకున్నాం. ఈ 20 రోస్ లో నెంబర్స్ అప్డేట్ అవ్వాలి. 1, 2, 3, 4 ఇట్లా సింపుల్. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్, ఇది నా ఆటోమేషన్. సో నాకు ఈ ఆటోమేషన్ జరగాలి. సో ఇప్పుడు మనం VBA విండో కోసం సో డెమో dim ఫర్ లూప్. ఓకే, సో dim నెంబర్ యాజ్ ఇంటీజర్ ఇచ్చాను కదా. సో ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలో ఫస్ట్ మనము చెక్ చేసుకున్నాం. సో ఒక వేరియబుల్ ఏంటిది, నాకు రో నెంబర్ అంటే రో నెంబర్ 1, రో నెంబర్ 2, రో నెంబర్ 3. దీనికి కాలమ్ నెంబర్ స్టాటిక్ అంటే I కాలమే, అంటే ఈ JH కాలమ్స్కి వెళ్ళాను కాబట్టి నేను I కాలంలోనే ఉంటాను కాబట్టి సో నాకు అది ఫిక్స్ అయిపోయింది. అండ్ నేను ఎవ్రీ టైం నెంబర్ 1 తో ఇంక్రీజ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అది కూడా చూద్దాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కావాలని మల్టిపుల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఇది రో కోసం క్రియేట్ చేసుకున్న రో నెంబర్, దీన్ని కూడా ఇంటీజర్ లాగా పెట్టుకున్నాను. సో మల్టిపుల్ ఒకటే అన్ని వేరియబుల్స్ ఒకటే వేరియబుల్ టైప్ ఉంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా, అండ్ మనకి సంబంధించిన హెల్పింగ్ నోట్స్ అంటే ఈ కోడ్ కి సంబంధించిన హెల్పింగ్ నోట్స్ మనకి కావాలంటే మనం సింగిల్ కోడ్ పెట్టుకోవాలి. ఓకే, సింగిల్ కోడ్ పెట్టుకొని ఏ మ్యాక్రోకైనా సరే సింగిల్ కోడ్ పెట్టుకోవాలి, ఏ కోడ్కైనా సరే పక్కన సింగిల్ కోడ్ పెట్టుకొని ఈ కోడ్ కి సంబంధించింది ఇక్కడ ఏం రాయొచ్చు అంటే డిక్లేరింగ్ వేరియబుల్స్ అంటే. సో ఇది అయిపోయింది. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక నెంబర్ వేరియబుల్ తీసుకున్నాను, ఒక రో నెంబర్ వేరియబుల్ తీసుకున్నాను. సో నెంబర్ వేరియబుల్లో ఇంటీజరే, రో నెంబర్ లో కూడా ఇంటీజర్ పెట్టుకున్నాను. అండ్ నెంబర్ వేరియబుల్ ని ఎక్కడ స్టార్ట్ కావాలని చెప్తున్నాను, నెంబర్ 1 నుంచి నెంబర్ 5 పెట్టాను. బట్ మనం 20 అనుకున్నాం కదా, 20 నెంబర్స్ కి ఇంక్రీజ్ చేశాను. ఓకే, అండ్ రో నెంబర్ ఏమో మనకి రో నెంబర్ 1 నుంచి రో నెంబర్ 20 వరకు అప్డేట్ కావాలి. ఓకే, రో నెంబర్ ఏమో సేమ్, రో నెంబర్ 1 నుంచి రో నెంబర్ 20 అప్డేట్ కావాలి. నెంబర్స్ కూడా మనకి రో నెంబర్ 1 నుంచి నెంబర్ 20 రావాలి. ఓకే, రెండు ఫైన్. సో ఇప్పుడు ఈ రో నెంబర్ కి కూడా డేటా ఉండాలి కదా. నెంబర్ కి ఏమో ఇక్కడ వస్తుంది డేటా 1 to 20 అని, బట్ రో నెంబర్ కి కూడా డేటా కావాలి. సో రో నెంబర్ ని ఏం చేస్తా అంటే నేను రో నెంబర్ ని, సో ఇక్కడ మీరు ఇంకొకటి నేర్చుకుంటారు అథమెటిక్ ఆపరేషన్స్ VBAలో. రో నెంబర్ ని నేను ఫస్ట్ 0 పెడుతున్నాను దాంట్లో, సారీ ఫస్ట్ 1 పెడుతున్నాను దాంట్లో వాల్యూ. ఓకేనా, సో ఫస్ట్ వాల్యూ దాంట్లో 1 ఉంది రో నెంబర్. అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే నేను సెల్స్ కి బదులు రేంజ్ పెడుతున్నాను, సో దట్ మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ I పెడుతున్నాను అండ్ సింబల్ పెట్టి ఇక్కడ రో నెంబర్ రాస్తాను. సో రేంజ్ మీకు ఫస్ట్ రైటింగ్ డేటా ఇన్ సెల్స్ లో మీకు రేంజ్ A1 అని పెట్టింది కదా. సో ఇదే కాన్సెప్ట్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఏ ప్లేస్ లో I పెడుతున్నాను అండ్ 1 కావాలి మనకి, ఈ రెండు డబుల్ కోట్స్ లో ఉన్నాయి. బట్ 1 ఏమో నాకు రో నెంబర్ అనే వేరియబుల్ లో ఉంది. ఓకే, సో ఈ 1 అనేది 2 కావాలి, తర్వాత 3, 4, 5, 6, 7, 8 అట్లా నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో అందుకే నేను కావాలని దీన్ని రో నెంబర్ వేరియబుల్ క్రియేట్ చేశాను. గుడ్. సో నెంబర్ లోనేమో నాకు 1 to 3 ఉంటాయి. అండ్ ఇదే నెంబర్ ని తీసుకెళ్లి నేను రేంజ్ I రో నెంబర్ డాట్ వాల్యూలో 1 ఉన్నప్పుడు 1, 2 ఉన్నప్పుడు 2 అప్డేట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రో నెంబర్ ఏం చేస్తాను అంటే ఎవ్రీ టైం దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, నాకు ఎవ్రీ టైం రో నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఇక్కడ చేయకపోయినా మనకి నెంబర్ వేరియబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను కావాలని వాంటెడ్లీ మీకు ఇది చూపించాలని నేను ఇలా చేశాను. ఓకే,
సో ఈ ఫర్ లూప్ మీరు చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ దాని రేంజ్ ఇచ్చేస్తాం, అంటే 1 దగ్గర స్టార్ట్ అయ్యి 20 దగ్గర ఎండ్ అయిపోవాలి. ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ నెంబర్ అనే వేరియబుల్లో 1 నుంచి 20 వరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. ఇది 1 నుంచి 20కి ఎట్లా జరుగుతుంది? ఈ నెక్స్ట్ నమ్ దగ్గరకు వచ్చినప్పుడు జరుగుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. 1 దగ్గర నుంచి నెక్స్ట్ నెంబర్కి వచ్చేసరికి అది 2 అయిపోతుంది అంట. నెక్స్ట్ నెంబర్ నుంచి మళ్ళీ ఈ 1కి వెళ్తుంది, ఇంక కిందికి వెళ్ళదు, ఎండ్ సబ్కి వెళ్ళదు. అట్లా కంటిన్యూగా 20 టైమ్స్ తిరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇది 20th అంటే నెమ్ ఈక్వల్ టు 28 అన్నప్పుడు ఇక్కడికి ఇదంతా రన్ అయిపోయినాక ఇక్కడికి వస్తుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ నమ్ అనగానే 21 వస్తుంది. 21 రాగానే జంప్ అయిపోతుంది, ఎందుకంటే దీని మాక్సిమం మూవ్ 20 కాబట్టి జంప్ అయిపోయి మీకు ఎండ్ సబ్కి వచ్చేస్తుంది. ఓకే, అయితే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? 1 నుంచి 20 వరకు రిపిటేషన్స్ జరుగుతాయి అనమాట. ఈ రిపిటేషన్స్ అందుకే దీన్ని లూప్ అంటారు. ఈ 20 టైమ్స్ లూప్ జరిగినంత సేపు ఈ మిడిల్ ఉన్న కోడ్ మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు F8 తో రన్ చేస్తాం, చూపిస్తాం. F8 స్టార్ట్ అయింది, ఇనిషియేట్ మ్యాక్రో. రో వేరియబుల్ లోకి 1 ఇన్సర్ట్ చేస్తున్నాను, రో నెంబర్ వేరియబుల్ లోకి 1 ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు లూప్ స్టార్ట్ చేస్తున్నాను, ఫర్ లూప్. అయితే ఫస్ట్ నా నెంబర్ వాల్యూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు చూడొచ్చు స్టిల్ బ్లాంక్, అంటే ఏం లేదు, దాంట్లో ఎంటీ ఉంది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు 1 వచ్చింది. ఓకే, అండ్ మనం ఆల్రెడీ రేంజ్ ఇచ్చేసాము. రో నెంబర్ అంటే I1 వాల్యూ ఈక్వల్ టు నెమ్ అంటే 1 అప్డేట్ అవ్వాలి. 1 అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ, మీరు చూడొచ్చు. ఇప్పుడు రో నెంబర్ వాల్యూ స్టిల్ 1. సో నాకు నెక్స్ట్ రోకి వెళ్ళాలి కాబట్టి నేను రో నెంబర్ వాల్యూని +1 పెట్టాను. సో +1 పెట్టాక నేను 2 అయింది రో నెంబర్. సేమ్ ఇదే ప్రొసీజర్, ఇదే ఫంక్షన్ ఈ నెక్స్ట్ నమ్ కి నమ్ వేరియబుల్ కి జరుగుతుంది, నెక్స్ట్ నమ్ లైన్ లో. ఓకే, ఇప్పుడు స్టిల్ యాజ్ ఆఫ్ నౌ 1 నమ్ వేరియబుల్ వాల్యూ. సో ఎప్పుడైతే F8 క్లిక్ చేశానో 2 అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను F8 క్లిక్ చేయగానే నాకు I2 లో, ఎందుకంటే రో నెంబర్ 2 ఇందాక ఇక్కడ 2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు రో నెంబర్ 2 I2 లో నెంబర్ 2 అప్డేట్ అయింది. 2 ఎట్లా అప్డేట్ అయిందంటే నెక్స్ట్ నమ్ దగ్గర నమ్ వాల్యూ 2 కి ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకేనా, సో ఇట్లా F8 క్లిక్ చేసే కొద్దీ మీకు నెంబర్స్ అప్డేట్ అవుతా ఉంటాయి, చూడండి బ్యాక్ సైడ్. అండ్ 19 వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు నాకు బ్రేక్ పాయింట్ చాలా హెల్ప్ చేస్తుంది, ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్స్. సో నేను ఇన్నిసార్లు F8 క్లిక్ చేసే బదులు F5 క్లిక్ చేస్తా. F5 క్లిక్ చేయగానే బ్రేక్ పాయింట్ దగ్గరకు వచ్చి అయిపోయింది. ఓకే, సో ఓకే సారీ, ఇది నేను 19 దగ్గర బ్రేక్ చేయాలి కదా. సో నాకు ఈ బ్రేక్ పాయింట్ ఇక్కడ హెల్ప్ చేయదు. సరే ఫైన్, నేను F8 క్లిక్ చేస్తాను. 80. సో ఇప్పుడు 20. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్టిల్ 20. ఇప్పుడు F8 క్లిక్ చేయగానే ఎండ్ సబ్కి వచ్చి జంప్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళదు, రేంజ్కి వెళ్ళదు, ఎండ్ సబ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నమ్ వాల్యూ ఆల్రెడీ 20కి రీచ్ అయింది, ఎందుకంటే మనం ఫర్ స్టార్టింగ్ లో ఇచ్చేసాం 1 to 20 అని. అండ్ F8 20 ఆల్రెడీ ఇందాకనే అప్డేట్ అయిపోయింది, ఎండ్ సబ్కి వచ్చేసింది. ఓకే, సో ఇది లూప్స్ అనమాట. ఒకటే పనిని మల్టిపుల్ టైమ్స్ చేయడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం మనము. సో ఫర్ లూప్ మనం చూసాము. ఫర్ ఈచ్ లూప్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనము ఆల్రెడీ ప్యాకేజ్ ని ఇచ్చేసాము, అంటే 1 to 20 అనేది. సో అదే కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ని ఇక్కడ మనము ఆబ్జెక్ట్స్ లాగా ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మీరు చూస్తే లైన్స్ సెల్ డిమ్ సెల్ యాజ్ రేంజ్ అని ఇచ్చాము. సెల్ అనే వేరియబుల్. అండ్ ఫర్ ఈచ్, ఈ లూప్ పేరే ఫర్ ఈచ్ అనే వర్డ్ యూజ్ చేసి సెల్, ఈ వేరియబుల్ సెల్ ఇన్ రేంజ్, అంటే ఇన్ సింపుల్ గా ఏమవుతున్నాం అంటే ఈ రేంజ్ A1 నుంచి A5 లో ఈచ్ సెల్ లో డన్ అని అప్డేట్ చేయమని చెప్తున్నాం. అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ ఎ గ్రూప్ వర్డ్ ఇస్తున్నారు, అంటే ఒక ప్యాకేజ్ వర్డ్, లైక్ ఇన్ దిస్ వర్క్ బుక్ ఆల్ షీట్స్, ఇన్ దిస్ వర్క్ బుక్ ఈచ్ షీట్, ఇన్ దిస్ రేంజ్ ఈచ్ సెల్, అలాగనమాట. ఒక పర్టికులర్ ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజ్ లో ఈచ్ అనే వర్డ్ ని యూజ్ చేసుకుంటూ ఈచ్ సెల్, ఈచ్ షీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ ఆ షీట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని షీట్స్ కి జరుగుతాయి, ఆ రేంజ్ లో ఎన్ని సెల్స్ ఉన్నాయో అన్ని సెల్స్ కి జరుగుతాయి అనమాట. సో నేను అందుకే ఈ ఫర్ ఈచ్ కంటే కూడా నేను ఫర్ లూప్ లో ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ నేనే కస్టమైజ్డ్ గా ఇవ్వచ్చు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ప్యాకేజ్ ఇస్తాము, సో ప్యాకేజ్ లో ఏముంటే అది జరిగిపోతుంది. సో ఇక్కడ కొంచెం కంట్రోల్ తక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను.
సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. ఇది రన్ చేస్తే మీకు ఏమవుతుందంటే A1 నుంచి A5 వరకు డన్ 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 అని అప్డేట్ అవుతుంది. సో మీరు అనొచ్చు ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ ఉంది అంటే అది ఓవర్ రైడ్ అయిపోతుంది. సో అది ఎరేజ్ అయిపోయి కొత్త డన్ అని అప్డేట్ అయిపోతుంది దానికోసం. F8 F8 F8. సో ఇప్పుడు ఫస్ట్ దాని వాల్యూ సెల్ వాల్యూ వచ్చి నీకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎక్సెల్ BB అని ఉంది కదా, సో డన్ అని అప్పుడు అప్డేట్ అయిపోతుంది చూద్దాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెల్ ఓకే. సో ఈ సెల్ ఎప్పుడైతే A5 అప్డేట్ చేస్తుందో తర్వాత జంప్ అయిపోయింది. A5 అప్డేట్ చేసినా జంప్ అయిపోయింది, ఎండ్ సపోర్ట్ చేసాం. ఓకే, సో ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. సో ఇప్పుడు మనం అదే విధంగా డూ వైల్ చూసాం. సో డూ వైల్ ఫర్ ఈచ్ చాలా డిఫరెంట్, బట్ డూ వైల్ లాజిక్ ని మనం ఫర్ లూప్ లో కూడా తీసుకున్నావచ్చు. బట్ ఇక్కడ కొంచెం ఇఫ్ కండిషన్స్ యాడ్ చేయాలి దీని మధ్యలో. వేరే డూ వైల్ లోనేమో ఇన్బిల్ట్ ఇఫ్ కండిషన్ తో వస్తుంది. సో అదేంటి చూపిస్తుంది. సో డూ వైల్ అనే కాన్సెప్ట్ లో డిమ్ ఐ యాజ్ ఇంటీజర్, అంటే ఐ అనే ఇంటీజర్ ఐ అనే వేరియబుల్ ఇంటీజర్ డేటా టైప్ స్టోర్ చేస్తాము, మనము డిక్లేర్ చేసుకుంటున్నాం. సో దీని వాల్యూ 1 అని పెట్టాను. సో వేరియబుల్ కి 1 అని వాల్యూ లోడ్ చేస్తాం. డూ వైల్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. cells 1, 2 dot value equal to 1, I equal to 1 plus 1. సో ఈ వేరియబుల్ ఐ ని ఈచ్ టైం మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. అదొక సింపుల్ పాయింట్. ఎందుకంటే లోపల మనం ఈచ్ టైం రన్ చేస్తాం కాబట్టి దీన్ని ఎవ్రీ టైం 1 వాల్యూతో ఇంక్రీజ్ చేస్తాం. అది బేసిక్ గా మనకు అర్థమైంది. తర్వాత ఏం చెప్తున్నాం, డూ వైల్ అంటే ఈ పని చేయమని చెప్తున్నాం. ఏ పని, ఈ టూ లైన్స్ బేసికల్లీ రన్ చేయమని చెప్తున్నాం. ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, అంటే ఐ 5 కంటే తక్కువ ఉన్నప్పుడు అల్లా ఈ మధ్యలో ఉన్న 2 లైన్స్ ని రన్ చేయమని చెప్తున్నాం. ఎప్పుడైతే ఐ 5 ని దాటి వెళ్ళిపోతుందో అంటే 6 అవుతుందో అప్పుడు ఈ లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేద్దాం. అండ్ ఈ కోడ్ ఎట్లా రన్ అవుతుంది అంటే సెల్స్ I, 2 అని ఉంది. ఐ అంటే రో నెంబర్స్, అంటే రో నెంబర్ 1 కాలమ్ నెంబర్ 2 అండ్ రో నెంబర్ 1 తర్వాత రో నెంబర్ 2 కాలమ్ నెంబర్ 2, అంటే ఇది బి, పర్టికులర్లీ బి కాలమ్ అవుతుంది. సో ఈ ఐ వాల్యూని మనము ఇక్కడ టెస్ట్ చేద్దాం 50. ఓకే, B50 లో టెస్ట్ చేద్దాం, ఎందుకంటే అక్కడ అంతా చాలా డేటా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ రో నెంబర్ 50 ఇచ్చేస్తున్నాను అండ్ 55 వరకు అప్డేట్ చేయమని చెప్తాను. అంటే 55 లెస్ దెన్ 55 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 55 అన్నంత వరకు ఈ కండిషన్ రన్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే, సో F8 సో I లో 50 వచ్చేసింది అండ్ ఇక్కడ క్రాస్ చెక్ చేస్తుంది ఐ వాల్యూ 55 కంటే తక్కువ కాదు. సో ఐ వాల్యూ 55 కంటే తక్కువనే. సో సెల్స్ I, 2 అంటే రో కాలమ్ నెంబర్ 2 రో నెంబర్ 50 ఐ వాల్యూ. సో దాంట్లో ఐ వాల్యూని అప్డేట్ అవ్వాలి, అంటే 50 ని అప్డేట్ అవ్వాలి. సో రో నెంబర్ 50 బి కాలమ్ లో 50 ని అప్డేట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఐ వాల్యూ ఇప్పుడు 51 అయింది. మళ్ళీ కండిషన్ క్రాస్ చెక్ చేస్తుంది. మళ్ళీ క్రాస్ చెక్ చేసినాక ఇప్పుడు చూడవచ్చు సెల్స్ I, 2 అంటే ఇప్పుడు వాల్యూ 51 అయింది. సో 51 లో 51 అప్డేట్ అయింది అండ్ సో ఇంకా రన్ అవుతూ ఉంటుంది. అట్లా ఐ వాల్యూ 55 అయ్యి 56 ఇదిగో చూడండి 56 అయింది ఇప్పుడు ఐ వాల్యూ. 56 అయినప్పుడు కూడా 56 అయినప్పుడు లూప్ నుంచి మళ్ళీ మీకు పైనకి వెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు క్రాస్ చెక్ అవుతుంది. ఐ వాల్యూ 56 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 55 అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది కండిషన్. ఏమంటే మీకు ఎండ్ సబ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది డూ వైల్ అనమాట. సో డూ వైల్ అనేది ఒక కండిషన్ పెట్టుకుని ఆ కండిషన్ ఉన్నంత ఆ కండిషన్ ఏమంటారు ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 55 అంటే ఆ కండిషన్ ట్రూ ఉన్నంత సేపు ఈ పని జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో దీనికి ఆపోజిట్ ఇంకొకటి కూడా ఉంది, డూ అంటిల్ అని. అక్కడ ఏంటంటే ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు జరుగుతుంది అనమాట. ఓకే, ఇదేమో కండిషన్ ట్రూ ఉన్నంత సేపు జరుగుతుంది, అదేమో కండిషన్ ఫాల్స్ ఉన్నంత సేపు జరుగుతుంది. ఓకే ఫైన్, అది వింటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకైతే డూ వైల్ ఫర్ ఈచ్ నేనైతే స్పెసిఫిక్ గా ఫర్ లూప్ నేర్చుకోని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మీరు స్టార్ట్ అండ్ ఎండ్ మీ చేతులు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మీకు ఫర్ లూప్. సో ఇక్కడ స్కిప్ కూడా చేయొచ్చు మీరు. సో ఇక్కడ
సారీ. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇన్పుట్ బాక్స్ అన్నమాట. సో మనం ఏమేమి కంప్లీట్ చేసామంటే ఎక్సెల్ VBA డెవలపర్ అయిపోయింది, VBA బేసిక్స్ ఎడిటర్ అండ్ బేసిక్స్ అయిపోయాయి, వేరియబుల్స్ అయిపోయాయి, సెల్స్ అండ్ వర్క్ షీట్స్ అయిపోయాయి, లూప్స్ అండ్ కండిషనల్ లాజిక్ కూడా అయిపోయాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనము ఇన్పుట్ బాక్స్ చూస్తున్నాం. ఓకే, సో ఇన్పుట్ బాక్స్. సో sub input box dim num as integer, so variable num number basically num variable లో input box equal to enter your number. సో ఏ వేరియబుల్ కైనా ఈక్వల్ టు పెట్టి అండ్ ఇన్పుట్ బాక్స్ అని రాసిన తర్వాత, ఇందాక మెసేజ్ బాక్స్ లో అయితే మీకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ఇన్పుట్ బాక్స్ లో కూడా మీకు కైండ్ ఆఫ్ మెసేజ్ లాగానే వస్తుంది, మెసేజ్ లాగా వస్తుంది. అక్కడ మీరు ఒక నెంబర్ ఎంటర్ చేయడానికి మీకు ఇట్లా ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళని యూజర్ కి అర్థం కావాలి అంటే ఏం ఎంటర్ చేయాలో చెప్పడానికి మనం టెక్స్ట్ కూడా ప్రాంప్ట్ లాగా చిన్న ఇన్ఫర్మేషన్ లాగా రాసుకోవచ్చు. తర్వాత ఈ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని మనం ఫర్దర్ గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని 10 తో మల్టిప్లై చేసి మీకు మళ్ళీ మెసేజ్ బాక్స్ లో చూపిస్తున్నాను. సో దట్ ఇది లెర్నింగ్ డెమో కాబట్టి. ఓకేనా, సో F8. సో ఇప్పుడు నమ్లో 0 అంటే ఏం లేదు. ఇప్పుడు నన్ను ఇన్పుట్ బాక్స్, ఇది ఇన్పుట్ బాక్స్ నన్ను అడుగుతుంది నెంబర్ ఎంటర్ చేయమని. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను లైక్ 50. ఓకే క్లిక్ చేసాను. సో ఈ నెంబర్ ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు దాన్ని ఇన్పుట్ బాక్స్ అంటే ఈ కోడ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్ వచ్చింది. సో ఇప్పుడు నెమ్ వాల్యూ ఇందాక 0 ఉంది కదా, ఇప్పుడు దాని వాల్యూ 50 అయింది నేను ఇచ్చిన వాల్యూ. అండ్ మెసేజ్ బాక్స్ లో ఆ 50 తోటి 10 కి ఇంటూ చేసి నేను మెసేజ్ బాక్స్ లో మళ్ళీ నా డిస్ప్లే చేసుకుంటాను. సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఫర్దర్ గా మన కోడ్ లో మనం దాన్ని రీయూజ్ చేసుకుంటాం అనమాట. మల్టిపుల్ లైన్స్ లో రీయూజ్ చేసుకొని దాన్ని మనము సో ఈ విధంగా మనం యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే కలెక్ట్ చేయాలనిపిస్తుందో మన రిక్వైర్మెంట్ ఇంకా యూజర్ దగ్గర నుంచి ఏదని లైక్ యూజర్ ఐడి పాస్వర్డ్ మ్యాక్రోస్ లో ఇలాగానే ఉంటాయంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేవి. సో అలాంటివన్నీ ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న మనం మన మ్యాక్రోలో మనం రీయూజ్ చేసుకోవడానికి ఈ ఇన్పుట్ బాక్స్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో లాస్ట్ కి ఇది ప్రొసీజర్. సో బేసికలీ ఇప్పుడు మనం చూసిన అన్ని కాన్సెప్ట్స్ లో ఇన్పుట్ బాక్స్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చూసేది ప్రొసీజర్, ఫంక్షన్ అండ్ ఈవెంట్స్. సో ఈ ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ మనం నేర్చుకోకపోయినా స్టిల్ మ్యాక్రోస్ ఈజీగానే రాయొచ్చు. ఓకే, సో ప్రొసీజర్ అనేది ఏంటంటే సింపుల్ ఎక్సెల్ VBA గురించి చెప్తున్నారు, లైక్ సబ్ అండ్ ఎండ్ సబ్. సో ఇది సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఓకే, సో సబ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ సబ్ స్టార్ట్, దీన్ని ప్రొసీజర్ అంటారు. ప్రొసీజర్ అనొచ్చు, మ్యాక్రో అనొచ్చు, ఎక్సెల్ VBA కోడ్ అనొచ్చు. ఓకేనా, అండ్ ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది కొంచెం డిఫరెంట్. ఫంక్షన్ అనేది ఫంక్షన్ వర్డ్ తో స్టార్ట్ అయ్యి ఎండ్ ఫంక్షన్ తో ఎండ్. సో ఫంక్షన్ అనేది ఏం లేదు, ఫంక్షన్ అనేది కస్టమ్ ఫార్ములా అనుకోండి, ఒక చిన్న కస్టమ్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్సెల్ ఇన్బిల్ట్ సమ్ అనే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని ఇక్కడ రిప్లికేట్ చేసాము యాడ్ నెంబర్స్ అని. సో ఫంక్షన్ యాడ్ నెంబర్స్ అని ఇచ్చి తర్వాత A యాజ్ ఇంటీజర్, B యాజ్ ఇంటీజర్, మళ్ళీ యాజ్ ఇంటీజర్. ఈ ఫంక్షన్ ని కూడా యాజ్ ఇంటీజర్ లా పెట్టాము. సారీ, ఫంక్షన్ యాడ్ నెంబర్స్ ని కూడా యాజ్ ఇంటీజర్ లా పెట్టాము. తర్వాత యాడ్ నెంబర్స్, ఈ ఫంక్షన్ ఏం చేయాలి అంటే ఈక్వల్ టు A+B, అంటే యూజర్ 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేయమని చెప్తుంది సింపుల్. తర్వాత ఫంక్షన్ ఏంటంటే, సో ఈ ఫంక్షన్ రన్ చేస్తారంటే రన్ అవ్వదు ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ అనేవి ఎప్పుడు రన్ అవ్వవు. ఫంక్షన్ ని మనం కాల్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ పైన ప్రొసీజర్స్ లో ఈ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అనేది ఏవైనా ఇవన్నీ రాసినవన్నీ ప్రొసీజర్స్. మనము ఈ ప్రొసీజర్స్ ని, ఈ ఫంక్షన్స్ ని రీయూజ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ఫంక్షన్, ఇక్కడ కాల్ చేసుకోవచ్చు మనం. కాల్ యాడ్ నెంబర్స్, తర్వాత
చూసారా ఇక్కడ ఏముందో అదే టెక్స్ట్ మీకు కనిపిస్తుంది యాడ్ నెంబర్స్ లో. ఓకే, ఏ యాజ్ ఇంటిజర్, బి యాజ్ ఇంటిజర్. సో ఇక్కడ నేను 5 ఇచ్చాను, 10 ఇచ్చాను. ఓకే, ఇక్కడ నేను కింద ఉన్న యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ కాల్ చేసి దాంట్లో 2 నెంబర్స్ ఇచ్చాను, ఏ ఇంకా 5 ఇంకా 10. సో ఇప్పుడు మెసేజ్ బాక్స్ పెట్టి ఈ యాడ్ నెంబర్స్ లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయమని చెప్తుంది. సో సింపుల్ గా 5 + 10 చేసి నాకు మెసేజ్ బాక్స్ వస్తుంది. సో ఇది రన్ చేస్తున్నా F8. ఓకే, సో ఈ ఫంక్షన్స్ లో మనము వేరే ప్రొసీజర్స్ లో యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఎట్లా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ, div value1 as integer. ఓకే, తర్వాత నేను value1 equals to add numbers 5, 10. సో ఈ value1 అనే వేరియబుల్ లోకి యాడ్ నెంబర్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసుకొని అది మళ్ళీ మనం మెసేజ్ బాక్స్ తోని డిస్ప్లే చేసి చెక్ చేసుకుంటాం. ఓకే, సో F8. సో ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి మ్యాక్రో ఎట్లా మూవ్ అవుతుందో. సో ఫస్ట్ ఈ మెసేజ్ బాక్స్ వచ్చింది, ఇది ఇంతకు ముందు ఉన్న సబ్ ప్రొసీజర్ లో వెల్కమ్ యూజ్ అని. తర్వాత dim value as integer పెట్టాము, ఇది కూడా మనకి కనిపించలేదు హైలైట్ అవ్వదు. తర్వాత value1 equal to add numbers 5, 10 అని పెట్టాము. సో ఇక్కడ F8 క్లిక్ చేసినప్పుడు మీకు ఫంక్షన్. సో డైరెక్ట్ గా మీరు ఇది రన్ చేయలేరు, బట్ వేరే దగ్గర ఎక్కడైనా యూజ్ చేసుకుంటే మాత్రం అప్పుడు ఇక్కడికి వచ్చి రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏముంది యాడ్ a + b. సో మనం a 5 ఇచ్చాము, b 10 ఇచ్చాము. సో రెండు యాడ్ అయిపోతే ఫంక్షన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ నెంబర్స్ వాల్యూ 15. సో ఇదే వాల్యూ మనకి వేరే value1 లోకి వచ్చింది అండ్ మెసేజ్ బాక్స్ లో మీకు అదే 15 వాల్యూ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఫంక్షన్స్ ని మనము రీయూజ్ చేసుకోవడానికి, అంటే దీంట్లో ఒక కాంప్లెక్స్ లాజిక్ పెట్టుకుని ఆ కాంప్లెక్స్ లాజిక్ ని మనం వేరే దగ్గర రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఈ కాంప్లెక్స్ లాజిక్ ని మళ్ళీ మనం రాయకుండా ఒకసారి రాసేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అయిన ఉండొచ్చు, ఇక్కడ ఫర్దర్ ఏదైనా మనం పెట్టుకున్న లాజిక్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్, మీరు ఈవెంట్ అనేది ఏంటిదంటే ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేయటం ఒక ఈవెంట్, ఎక్సెల్ వర్క్ బుక్ క్లోజ్ చేయటం ఒక ఈవెంట్, మీరు ఎక్సెల్ ని సేవ్ చేయటం ఒక ఈవెంట్. అండ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ ని టచ్ యూజర్ ఎక్కడెక్కడ ఇంటరాక్ట్ చేస్తారో అవన్నీ ఈవెంట్స్ కిందకి కన్సిడరేషన్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ సెల్ సెలెక్ట్ చేశాను, సెల్ L7 నుంచి L6కి వెళ్ళాను, అంటే సెల్ చేంజ్ చేశాను, సెలెక్షన్ చేంజ్ చేశాను, ఇది ఒక ఈవెంట్ అన్నమాట. సో ఇలాంటి యాక్షన్ జరిగినప్పుడల్లా మీరు ఏమైనా కైండ్ ఆఫ్ ఆటోమేషన్ రన్ అవ్వాలి అనుకుంటే ఈ ఈవెంట్స్ యూజ్ చేసుకోవాలి. సో ఈ ఈవెంట్స్ అనేవి మనకి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ బుక్ ఉంది కదా, సో వర్క్ బుక్ ఈవెంట్స్ చూపిస్తాను మీకు. సో ఓపెన్ అనే ఈవెంట్ ఉంది కదా, ఓపెన్ అనే ఈవెంట్ కాకుండా మీకు వేరే ఈవెంట్ చూపిస్తాను. sheet before delete, sheet active. Okay, so worksheet activated. సో ఏదైనా వర్క్షీట్ యాక్టివేట్ అయినప్పుడు యు ఆర్ ఇన్ ఏ న్యూ షీట్ అని రావాలి. NewBox, యు ఆర్ ఇన్ ఏ న్యూ షీట్. సో ఈవెంట్స్ లో ఉన్న ప్రాబ్లం ఉంది చూపిస్తాను. సో ఇది సేవ్ చేశాను, సేవ్ చేసిన తర్వాత నేను ఈ షీట్ నుంచి ఈ షీట్కి వెళ్ళాను. చూడండి నాకు మెసేజ్ బాక్స్ వచ్చింది, యు ఆర్ ఇన్ ఏ న్యూ షీట్. అండ్ మళ్ళీ నేను బ్యాక్ ఈ షీట్కి వచ్చాను, మళ్ళీ మెసేజ్ బాక్స్ వచ్చింది.
సో ఈవెంట్స్ ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే ఇవి ఈవెంట్స్ ఉన్నాయని మనకి ఇంకా మర్చిపోతే ఆ పర్టికులర్ యాక్షన్ ని మనము ఏదైనా పర్పస్ఫుల్ గా చేయాలి అనుకుంటే కూడా ఈ ఈవెంట్ ట్రిగర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నేను సర్టన్ రీజన్ తోని షీట్స్ లో షఫుల్ అవ్వాలనుకున్నా కానీ ఊరికే ఈ మెసేజ్ బాక్స్ ట్రిగర్ అవుతా ఉంటుంది అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఇక్కడికి వచ్చి వీటిని కామెంట్ అని చేయాలి, లేకపోతే కంప్లీట్లీ ఇది డిలీట్ అని చేయాలి కోడ్ ని. సో నేను ఇది కామెంట్ చేశాను. సో ఈ కామెంట్ బాక్స్ ఇది షార్ట్ ఇక్కడ ఉంటుంది ఐకాన్. మీకు ఈ ఐకాన్స్ కనిపించకపోతే మీరు ఇక్కడ ఫార్మాట్ లో ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ టూల్ బార్స్ లో ఎడిట్ అనే దాన్ని టిక్ చేయండి, మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఈవెంట్స్ కూడా చూసాము. తర్వాత ఆటో ఫార్మాట్ రిపోర్ట్. సో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ అయిపోయాయి ఎక్సెల్ VBA లో. ఓకే, సో మనం అనుకున్న అన్ని కాన్సెప్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్స్ చూద్దాం. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటిదంటే ఆటో ఫార్మాట్ రిపోర్ట్ అనమాట. సో ఈ రిపోర్ట్ లో ఏంటిదంటే మ్యాక్రోనిమ్ రిపోర్ట్ ఫార్మాట్ రిపోర్ట్ ఇచ్చాం విత్ రేంజ్ A1 to D1 డాట్ ఫార్మ్ డాట్ బోల్డ్ డాట్ ఇంటీరియర్ డాట్ కలర్ ఈక్వల్ టు VBA. సో ఇది పర్టికులర్లీ ఒక డేటా ఉంది, ఆ డేటా మీద సేల్స్ డేటా అంటే ఈ డేటా మీద చేయాలన్నమాట. సో నేను బోల్డ్ తీసేస్తాను, బోల్డ్ తీసేసి సేవ్ చేస్తాను. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఫార్మాట్ జరగాలి. ఏం ఫార్మాట్? ఫస్ట్ A1 నుంచి D1 వరకు బోల్డ్ అయిపోవాలి అండ్ లోపల ఇంటీరియర్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అయిపోవాలి సెల్స్ కి. సో విత్ ఇంకా ఎండ్ విత్ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. సో ఈ విత్ అండ్ ఎండ్ విత్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఆబ్జెక్ట్ తీసుకున్నారు రేంజ్ A1 to D1. సో ఆబ్జెక్ట్ అంటే ఒక గ్రూప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికైతే. సో ఈ గ్రూప్ తీసుకున్నాడు, ఈ A1 to D1 అనే రేంజ్ లో ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ రాయొచ్చు మీరు. ఓకే, డాట్ ఫాంట్ అంటే ఈ రేంజ్ డాట్ ఫాంట్ ఈక్వల్ టు బోల్డ్, రేంజ్ డాట్ ఇంటీరియర్ కలర్ ఈక్వల్ టు ఎల్లో అండ్ అలాంటివన్నీ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇగ్నోర్ చేద్దాం. ఓకే, విత్ ఎలా రాయాలో చూద్దాం. రేంజ్ డాట్ ఫాంట్ డాట్ బోల్డ్ ఈక్వల్ టు 2. బట్ రేంజ్ ఎంత? రేంజ్ వచ్చి A1 D1. ఓకే, D1 అండ్ ఇంటీరియర్ కలర్. సో మళ్ళీ ఇదే లైన్ నేను కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకుంటాం. రేంజ్ డాట్ ఇంటీరియర్ కలర్ డాట్ కలర్ ఈక్వల్ టు VB yellow. ఓకే, సో ఇట్లా నేను రేంజ్ డాట్ A1 to D1 రేంజ్ డాట్ A1 to D1 ఇది చూసారు. రేంజ్ A1 to D1 రేంజ్ A1 to D1 ఇది 2 times రాయాలి. ఇది అవాయిడ్ చేయడానికి ఈ విత్ అనేది నాకు హెల్ప్ చేస్తుంది. సో ఏదైతే ఫ్రీక్వెంట్ గా రాయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎండ్ విత్ వచ్చే వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను కామెంట్ చేసుకుంటున్నాను. సో ఇది విత్ ఇంకా ఎండ్ విత్ యొక్క యూజ్. సో ఇప్పుడు కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నాను నేను నాకు. సో ఇప్పుడు నాకు జస్ట్ అక్కడ బార్డర్ బోల్డ్ అయిపోయింది చూసారా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాగానే పైన బోల్డ్ అయిపోయింది A1 to D1 అండ్ ఇంటీరియర్ కూడా ఎల్లో కలర్ వచ్చేసింది, విత్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కాలమ్స్ A నుంచి D ఇవి ఆటో ఫిట్ అవ్వాలి. ఆటో ఫిట్ అంటే తెలుసు కదా, కాలమ్ విడ్త్స్ అడ్జస్ట్ కావాలి. సో ఇప్పుడు చూడండి మీరు అప్పుడు రియాక్షన్ F8. సో ఆటో ఫిట్ అయిపోయింది. మెసేజ్ బాక్స్ రిపోర్ట్ ఫార్మాటెడ్. సో మనకు కావాల్సిన ఫార్మాట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ఒక చిన్న ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ మీకు రియల్ టైమ్ యూస్ కేసు చూపిస్తాను. సో నేను వీటిని ఏం చేస్తాను అంటే బోల్డ్ తీసేసాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసేసాను. ఓకే, సో ఇప్పుడు మ్యాక్రోస్ ని మనం రియల్ వరల్డ్ లో ఎలా యూజ్ చేస్తామో నేర్పిస్తాను. సో ఒక చిన్న బటన్ యాడ్ చేసుకుంటాం అండ్ ఈ బటన్ కి ఒక నేమ్ ఎడిట్ టెక్స్ట్ రిపోర్ట్ ఫార్మాట్. ఓకే, సో ఇది బటన్ లాగా ఫీల్ రావాలంటే మనం షేప్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు బెవెల్ అని ఉంటుంది. సో ఇది కొంచెం బటన్ ఫీల్ వస్తుంది అన్నమాట. అండ్ ఈ టైటిల్ కూడా మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ ఉంది కదా, సెంట్రల్ అలైన్మెంట్ చేసుకోండి సో దట్ మీకు బాగా వ్యూ బాగుంటుంది అండ్ టెక్స్ట్ బాగుంటుంది. సో సింపుల్ బటన్ అయిపోయింది మ్యాక్రో బటన్. సో ఈ బటన్ కి ఇప్పుడు నేను మ్యాక్రో అసైన్ చేయాలి. అంటే ఇందాక మనం రాసిన VBA కోడ్ మ్యాక్రో. సో ఫస్ట్ ఈ మ్యాక్రో అసైన్ చేయాలంటే మనకి మ్యాక్రో నేమ్ తెలియాలి. సో మ్యాక్రో నేమ్ వచ్చి రిపోర్ట్ ఫార్మాట్ రిపోర్ట్. సారీ,
సో రైట్ క్లిక్ చేసి అసైన్ మ్యాక్రో ఫార్మాట్ రిపోర్ట్ ఇక్కడ ఉంది, ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు బటన్ అసైన్ అయిపోయింది, బటన్ కి మ్యాక్రో అసైన్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు చూడండి మ్యాక్రో కంప్లీట్ చేసేసిన వర్క్ అండ్ దెన్ మెసేజ్ బాక్స్ లో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే సూపర్. సో ఇది ఒక ప్రాజెక్ట్ చేసాము కదా, ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చేద్దాం. సో ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఇక్కడ ఫంక్షన్ ఏంటిదంటే అమౌంట్ ఈజ్ వాల్యూ అమౌంట్ ఆర్ డబుల్ ఆర్ డిజిట్. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నాం అంటే ఒక క్యాలిక్యులేషన్స్ కోసం ఈ ఫంక్షన్ తీసుకున్నాం. అంటే అమౌంట్ వాల్యూ 100 ఉంటే ఈజ్ వాల్యూ ట్రూ, ఎల్స్ ఈజ్ వాల్యూ హై, సో ఫాల్స్. సో ఈజ్ హై వాల్యూ అనేది ఒక పర్టికులర్ చెక్ అనమాట. ఒకవేళ మన అమౌంట్ అనేది అమౌంట్ డెసిమల్ ప్లేసెస్ లో ఉంటుంది. అమౌంట్ అనేది ఇంకా మోర్ దెన్ 1000 ఉంటే ఈజ్ హై వాల్యూ ట్రూ అవుతుంది, లేదు అంటే ఈజ్ హై వాల్యూ ఫాల్స్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అంటే ఈ ఫంక్షన్స్ అనేది మనం నేర్చుకున్నాం కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ సెకండ్ ప్రాజెక్ట్ లో మనం. సో సెకండ్ ప్రాజెక్ట్ చాలా పెద్దది, మీరు చూడొచ్చు కోడ్. సబ్ జనరేట్ సేల్స్ రిపోర్ట్ అనమాట. ఇప్పుడు సేల్స్ రిపోర్ట్ జనరేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేల్స్ అనుకుందాం. సో దీని మీద సేల్స్ రిపోర్ట్ జనరేట్ చేయాలి. dim last row as long. సో ఇక్కడ మనం లాస్ట్ రో అనే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోబోతున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ VBA లో. తర్వాత dim I as long, dim region as string, dim total sales as double అంటే బేసికలీ డెసిమల్ ప్లేసెస్ అయితే హోల్డ్ చేస్తుంది. dim WS as worksheet. సో డేటా టైప్స్ అనేది ఇందాక డిస్కస్ చేసింది కదా వేరియబుల్స్. తర్వాత మీకు స్ట్రింగ్ ఇంటీజర్ చెప్పాను, బట్ ఇక్కడ మీకు డబుల్ వచ్చింది అంటే డెసిమల్ ప్లేసెస్ అండ్ వర్క్ షీట్ వచ్చింది. సో మీరు ఓకే అంటే బేసికలీ వేరియబుల్స్ లో మీరు వర్క్ షీట్స్ పెట్టుకోవచ్చు, రేంజెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇవి వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, ఇక్కడ వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేస్తాము. సో ఈ వేరియబుల్ WS అనే వేరియబుల్ కి అసైన్ చేస్తాం అంటే ఇది ఆబ్జెక్ట్ వేరియబుల్ కాబట్టి దీనికి సెట్ అనే వర్డ్ యూజ్ చేయాలి కంపల్సరీ. సో స్టార్టింగ్ సెట్ చేసి సెట్ అని రాసి తర్వాత WS వర్క్ షీట్స్. ఏ వర్క్ షీట్ ఈ WS లో స్టోర్ చేసేది మీరు సేల్స్ డేటా అనే వర్క్ షీట్. సో ఇలాగా వేరియబుల్ స్టోర్ చేయడం మనకి ఏమవుతుందంటే సేల్స్ డేటా వర్క్ షీట్స్ సేల్స్ డేటాని మనము ఊరికి రాయకుండా జస్ట్ WS అని రాస్తే సరిపోతుంది. ఓకే సో ఇక్కడ మీరు తర్వాత రేంజ్ ని మనం స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటామని చెప్పాను. అంటే ఏం స్టోర్ చేయాలి స్ట్రింగ్. సో ఇక్కడ మనం యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇది ఎంటర్ చేయమని ఇన్పుట్ బాక్స్ లో అడుగుతున్నాం. సో దాని తర్వాత టోటల్ సేల్స్ ఫస్ట్ వేరియబుల్ వాల్యూ 0 పెడుతుంది ఇనిషియల్ గా. ఓకే తర్వాత లాస్ట్ రో, ఈ లాస్ట్ రో వేరియబుల్ కి కూడా మనం లాంగ్ అని ఇచ్చాం. లాంగ్ అంటే మోర్ దెన్ అంటే ఇంటీజర్ లో 32,000 సమ్ వాట్ నెంబర్ వరకు స్టోర్ చేస్తుంది, బట్ లాంగ్ లో మీకు చాలా హైయెస్ట్ వాల్యూ వరకు స్టోర్ చేసుకుంటుంది. సో లాస్ట్ రో అందుకే లాంగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక కోడ్ ఉంది, WS అనేది ఈ వర్క్ షీట్ సేల్స్ డేటా వర్క్ షీట్. ఓకే దాంట్లో సెల్స్ ఈ వర్క్ షీట్ లో ఉన్న సెల్స్. దాని తర్వాత మళ్ళీ WS అంటే సేల్స్ డేటా వర్క్ షీట్. రోస్ కౌంట్ చేయమంటున్నాం. రోస్ కౌంట్ చేయమంటే ఏంటంటే చాలా రోస్ ఉంటాయి, 10,048,476 రోస్ ఉన్నాయి మనకి. ఓకే సో ఈ రోస్ ని కౌంట్ చేయమని చెప్తున్నాం. కౌంట్ చేసిన తర్వాత ఏ కాలం అది ఎక్కడ ఈ రోస్ ని ఎక్కడ కౌంట్ చేయమంటే ఏ కాలం లో కౌంట్ చేయమంటున్నాం. కౌంట్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నాం, ఎండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఎక్సెల్ అప్ వెళ్ళి రో నెంబర్ తీసుకోవాలని చెప్తున్నాం. అంటే లాస్ట్ రోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి కంట్రోల్ అప్ ఏరా కొడితే ఏ రో నెంబర్ వరకు వస్తుంది, 6th రో వస్తుంది. ఆ పర్టికులర్ నెంబర్ ని తీసుకోరా అని చెప్తుంది. ఆ రో నెంబర్ ని ఈ లాస్ట్ రో లో యాడ్ చేయమంటున్నాం. సో ఈ లాస్ట్ రో అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. లాస్ట్ రో ఉంటుంది, లాస్ట్ కాలం కూడా ఉంటుంది సేమ్ వే. సో లాస్ట్ కాలం అనేది ఎట్లా ఉంటుందంటే ఈ మొత్తం లాస్ట్ కాలం వరకు వెళ్ళి ఇక్కడ నుంచి కంట్రోల్ లెఫ్ట్ ఏరా కొడితే మీకు ఫస్ట్ ఏ కాలం దగ్గరకు వచ్చి అయితే ఆగుతుందో ఆ కాలం నెంబర్ మీకు వేరియబుల్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే సో ఇది లాస్ట్ రో కాన్సెప్ట్ అనమాట. సో ఈ లాస్ట్ రో కాన్సెప్ట్ మనం ఎందుకు ఇక్కడ యూజ్ చేసామంటే నాకు ఈ డేటా ఎక్కడ వరకు ఉందనే తెలియాలి. 6th రో వరకే ఉంది కదా, అది నేను మ్యాక్రో రన్ చేసినప్పుడల్లా మ్యాక్రోకి నేను చెప్పలేను 6th రో 7th రో ఊరికి చేంజ్ చేయకుండా మ్యాక్రో దానంతా అదే ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ లాస్ట్ రో అనే కాన్సెప్ట్ ఉంది. గుడ్. సో దాని తర్వాత ఏం చేసాము, ఈ వర్క్ షీట్ లో రేంజ్ A2 నుంచి D లాస్ట్ రో అంటే A2 నుంచి D6 వరకు మొత్తం ఇంటీరియర్ కలర్ 0 అంటే ఫార్మాటింగ్ రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే లూప్ రన్ చేసి I అనే ఒక వేరియబుల్ 2 నుంచి లాస్ట్ రో అంటే రో నెంబర్ 2 నుంచి లాస్ట్ రో వరకు, లాస్ట్ రో అనేది బేసికలీ 6 వస్తుంది మనకి. సో ఆ లూప్ రన్ కావాలన్నమాట. రో నెంబర్ 2 నుంచి రో నెంబర్ 6 వరకు లూప్ రన్ కావాలి. ఆ లూప్ రన్ అయ్యేటప్పుడు మధ్యలో ఏమేమి కోడ్స్ పెట్టామంటే మనము ఈ షీట్ లో సెల్స్ I, 3 అంటే రో
2 నుంచి స్టార్ట్ అయిపోతుంది 2,3 2,3 అంటే రో నెంబర్ 2 కాలమ్ నెంబర్ 3. సో అది సి కాలమ్ వస్తుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రీజన్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాల్యూ లైక్ ఈస్ట్ ఉంది, బట్ యూజర్ ఇక్కడ రీజన్ కి యూజర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఈస్ట్ అని ఇచ్చాడు. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయమని టోటల్ సేల్స్ క్యాల్కులేట్ చేయమని చెప్తుంది. సో టోటల్ సేల్స్ అనే వేరియబుల్ లోకి ఆల్రెడీ టోటల్ సేల్స్ లో ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకొని ప్లస్ ఇప్పుడు కరెంట్ రోలో ఉన్న వాల్యూ కూడా తీసుకున్నాం. లైక్ ఇక్కడ ఏం రాసాము, డబ్ల్యూఎస్ సెల్స్ I,4 ఇచ్చాము. ఓకే, డబ్ల్యూఎస్ డాట్ సెల్స్ I,4 డాట్ వాల్యూ అని ఇస్తే ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ డి కాలమ్ ఉన్న అమౌంట్ టోటల్ సేల్స్ అనే వేరియబుల్ లో ఫస్ట్ ఇది 0 ఉంటుంది, తర్వాత లూప్ రన్ అయిపోతే ఈ వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అట్లా ఒకవేళ మనం ఈస్ట్ క్లిక్ చేసినప్పుడు ఈస్ట్ లో టోటల్ సేల్స్ ఎంత 1200 ప్లస్ 1500 2700 అంటే 2700 రావాలి. కాబట్టి ఈ లూప్ ఏం చేస్తుందంటే రో నెంబర్ 2 నుంచి రో నెంబర్ 6 వరకు రన్ చేసి ఈస్ట్ ఎన్నిసార్లు ఉందో చూసి ఈస్ట్ ఉన్నప్పుడల్లా టోటల్ యాడప్ చేస్తాం ఈ కాలం లో. అందుకే ఇక్కడ రీజన్ లో క్రాస్ చెక్ అవుతుంది రీజన్ తోటి. ఓకే, సి కాలం ఉన్న వాల్యూ యూజర్ ఇచ్చిన రీజన్ కి క్రాస్ చెక్ అయ్యి ఒకవేళ మ్యాచ్ అయిపోతే వాల్యూని యాడప్ చేసుకుంటా ఉంది. వాల్యూని యాడప్ చేసుకున్న తర్వాత ఇంకొక కస్టమ్ ఫంక్షన్ ఉంది. ఇఫ్ ఈజ్ వాల్యూ ws.sheet.value ఈజ్ హై వాల్యూ. ఇక్కడ ఈజ్ హై వాల్యూ అనేది ఒక ఫంక్షన్ మనం రాసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే జస్ట్ ఇది హై వాల్యూ అయితే హై వాల్యూ ట్రూ అని చెప్తుంది, లేకపోతే ఫాల్స్ అని చెప్తుంది. సో ఒకవేళ ఇది హై వాల్యూ అయితే ఇది గ్రీన్ లో రావాలన్నమాట బ్యాక్గ్రౌండ్ కలర్. బేసికలీ ఇక్కడ మోర్ దెన్ 1000 ఉన్నప్పుడల్లా మీకు గ్రీన్ లో హైలైట్ అయిపోతుంది డి సెల్ వాల్యూ. ఓకే, సో దానికోసం మనము ఈ కస్టమ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సో అది మోర్ దెన్ 1000 ఉందో లేదో చెక్ చేయడానికి ఈ ఫంక్షన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఫంక్షన్ మనకి ఆన్సర్ చెప్పిన తర్వాత ఇక్కడ వారికి ఫంక్షన్ వాల్యూ చెప్తుంది ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ మనకి ట్రూ అనే వాల్యూ వచ్చేసింది. సో ఇఫ్ లో మనకి ఫైనల్ ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇక్కడ మనకి ఎండ్కి వచ్చేది ట్రూ అనమాట. ఈ కండిషన్ చెక్ అయినాక వచ్చేది ఆన్సర్ అనేది ట్రూ లేకపోతే ఫాల్స్. ఓకే, సో ఇక్కడ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ రావాలి. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కోసం ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఫంక్షన్ మీకు ట్రూ లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ట్రూ ఇచ్చింది అనుకో గ్రీన్ అయిపోతుంది కలర్, తర్వాత ఎండ్. సో ఈ కండిషన్ కూడా అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ ఇఫ్స్ రాసాం. ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఈ ఇఫ్ ఇక్కడ ఎండ్ అయింది, ఈ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ కూడా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఇది లూప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, తర్వాత ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, దాని లోపల ఇంకొక ఇఫ్ ఉంది. సో ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఇది ఇలా ఉంటాయి మీకు రియల్ టైమ్ సినారియోస్. సో ఒకసారి లూప్ అయిపోయిన తర్వాత సమ్మరీ రిపోర్ట్ క్రియేషన్ వచ్చింది. సో ws.range.f1.value సేల్స్ సమ్మరీ అని. సో F1 లోకి వచ్చి ఈ డేటా అప్డేట్ అయిపోతుంది సేల్స్ సమ్మరీ. F2 లో రీజియన్, G2 లో రీజియన్, F2 లో రీజియన్ అనే టెక్స్ట్, F1 లో సేల్స్ సమ్మరీ అనే టెక్స్ట్ అప్డేట్ అయిపోతుంది. బట్ G2 లోనేమో రీజియన్ ఏదైతే యూజర్ ఇచ్చాడో ఆ రీజియన్ అప్డేట్ అవుతుంది. F3 లోనేమో టోటల్ సేల్స్ అనే హెడర్ అప్డేట్ అవుతుంది. G3 లోనేమో మీకు టోటల్ సేల్స్ నెంబర్ అప్డేట్ అవుతుంది, వాల్యూ అప్డేట్ అవుతుంది. ఓకే, వేరియబుల్ ఉన్న వాల్యూ. తర్వాత కొంచెం ఫార్మాటింగ్ స్టైల్స్ పెట్టాము. విత్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, రేంజెస్ కి ఇట్లా బల్క్ లో గ్రూపింగ్ ఐటమ్స్ కి యూజ్ చేసుకుంటాం. లాస్ట్ మెసేజ్ బాక్స్. గుడ్, ఇప్పుడు మనం రన్ చేద్దామా ఇది లాస్ట్ ప్రాజెక్ట్. చలో F8 సెట్ వర్క్ షీట్స్ సేల్స్ డేటా రీజియన్ ఇన్పుట్. ఇప్పుడు యూజర్ దగ్గరికి వచ్చి అడుగుతుంది. సో నేను ఈస్ట్ సేల్స్ సమ్మరీ చూడాలనుకుంటున్నాను. సో ఈస్ట్ ఇస్తున్నాను. ఓకే, అండ్ మళ్ళీ మన BPA విండోకి వచ్చేసాము. టోటల్ సేల్స్ యాజ్ ఆఫ్ నౌ 0. రీజియన్ లోకి నేను ఆల్రెడీ ఈస్ట్ ఇచ్చాను, ఈస్ట్ వచ్చేసింది. తర్వాత లాస్ట్ లో ఇప్పుడు 0, టోటల్ సేల్స్ ఆల్రెడీ 0, అండ్ లాస్ట్ లో ఇప్పుడు 6 అయింది. ఓకే, మీకు చెప్పినట్టు యాక్షన్ జరిగింది, మీకు చూపించినట్టు ఇక్కడ నుంచి లాస్ట్కి వెళ్ళి లాస్ట్ నుంచి మళ్ళీ కంట్రోల్ అవ్వకపోతే ఏ రో నెంబర్ అయితే వస్తుందో సెలెక్ట్ అవుతుందో ఆ రో నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది 6. దాని తర్వాత క్లియర్ ద ప్రీవియస్ ఫార్మాటింగ్. సో సెల్ A2 నుంచి లాస్ట్ రో వరకు ఏదైతే ఫార్మాటింగ్ ఉందో అదంతా క్లియర్ చేయమంటారు. అంటే A2 నుంచి D6 వరకు. ఓకే, సో అండ్ సింబల్ చెప్పాను కదా, కన్కాటినేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే జాయింట్ చేయడానికి యూజ్ చేస్తాం. F8 అండ్ మీరు ఇక్కడ ఒకటి కూడా చూడొచ్చు, A2 colon D6 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో రేంజ్ ని మీరు ఒకటే సెల్ ఇవ్వాలంటే A2 కి డబుల్ కోట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. A2 కి అటు ఇటు డబుల్ కోట్స్ ఉంటే సరిపోతుంది. బట్ A2 నుంచి D6 వరకు ఇవ్వాలి అన్నప్పుడు
మొత్తం టోటల్ గా మధ్యలో కాలన్ సింబల్ రావాలి, మొత్తం టెక్స్ట్ ని మనం డబుల్ కోట్స్ లో పెట్టాలి. ఓకే, సో ఇది వేరియబుల్ కాబట్టి మీకు డబుల్ కోట్స్ స్కిప్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ స్టార్టింగ్ ఉన్న టెక్స్ట్ కి జాయింట్ కావాలి కాబట్టి అండ్ సింబల్ మనం యూజ్ చేసాం. ఓకేనా, అండ్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంటీరియర్ కలర్ ఇండెక్స్ 0 చేసేసాం. ఓకే, తర్వాత ఫర్ i ఈక్వల్ టు 2 టు లాస్ట్ రో, అంటే i వాల్యూ 2 నుంచి లాస్ట్ రో, అంటే 2 నుంచి రో నెంబర్ 6 వరకు ఇది కోడ్ రన్ అవ్వాలని చెప్తుంది. ఓకే, సో రన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లూప్ స్టార్ట్ అయితే ఇప్పుడు i వాల్యూ 2. సో w అంటే సేల్స్ డేటా షీట్ లో సెల్స్ రో నెంబర్ 2 కాలమ్ నెంబర్ 3, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ రీజియన్, అది నాకు రీజియన్ కి ఈక్వల్ కాదని క్రాస్ చెక్ చేస్తుంది. ఈక్వల్, ఎందుకంటే ఫస్ట్ రో నెంబర్ 2 లో ఈస్ట్ ఉంది కాబట్టి ఈక్వల్. ఇప్పుడు ఏం చేస్తుంది, టోటల్ వాల్యూ 0 కాబట్టి 0 ప్లస్ ఈ D లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది. అప్పుడు టోటల్ సేల్ 1200 అయింది. 0 ప్లస్ 1200 కాబట్టి ఇప్పుడు ఇది ఫంక్షన్ కస్టమ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఈజ్ హై వాల్యూ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ ఈ టోటల్ సేల్స్ అనే వాల్యూ గ్రేటర్ దెన్ 1000 కదా క్రాస్ చెక్ అవుతుంది అనమాట. సో ఇది గ్రేటర్ దెన్ 1000. ఓకే, అమౌంట్ ఈస్ 1200, ఈజ్ హై వాల్యూ ట్రూ అయిపోయింది. ఎండ్ ఫంక్షన్, ఎండ్ ఫంక్షన్. సో ఈజ్ హై వాల్యూ కాల్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ సేల్స్ వాల్యూ, సేల్స్ అమౌంట్ ని ఇక్కడ పాస్ చేసాం. సో ఈ పాస్ చేసిన వాల్యూనే ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ యాజ్ డబుల్ అని పెట్టాం. అదే వాల్యూ ఇక్కడ మనం పాస్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు మన కండిషన్ ట్రూ అయింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. ఇక్కడ చూడగా గ్రీన్. అండ్ ఎండ్ ఇఫ్, మళ్ళీ ఈ ఫస్ట్ ఎండ్ ఇఫ్ ఏదైతే రీజియన్ కోసం క్రాస్ చెక్ చేస్తాం అది కూడా ఎండ్ ఇఫ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రో నెంబర్ 3 ఏంటి, రెస్ట్ రీజియన్. సో ఇది ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, మీకు డైరెక్ట్ ఎండ్ ఇఫ్ వచ్చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ ఈస్ట్ వచ్చింది. సో మళ్ళీ టోటల్ సేల్స్ దగ్గరికి వెళ్ళింది. సో ఆల్రెడీ టోటల్ సేల్స్ లో 1200 ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం యాడ్ అయింది. ఏది 1500 అయింది, ఇప్పుడు 2700. సో ఇప్పుడు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేస్తుంది అనమాట. సో ఈ టోటల్ సేల్స్ లో ఉన్న వాల్యూ, టోటల్ సేల్స్ ఉన్న వాల్యూ కాదు, ఈ సెల్ D4 లో ఉన్న వాల్యూ మోర్ దెన్ 1000 కాదా చెక్ చేస్తుంది. జస్ట్ మోర్ దెన్ 1000, 1500 కాబట్టి. సో మళ్ళీ ట్రూ వచ్చింది అండ్ గ్రీన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనము లూప్ ఎంత, ఓకే i ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ఇది రో నెంబర్ 4 దాకా రో నెంబర్ 5 నార్త్ కాబట్టి స్కిప్ అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడ రీజియన్ దగ్గర స్కిప్ అయిపోయింది అండ్ మీకు ఎండ్ ఇఫ్ దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ రీజియన్ క్రాస్ చెక్ చేసింది. నార్త్ తర్వాత వెస్ట్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఈస్ట్. సో మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఎండ్ ఇఫ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఐ దగ్గర స్కిప్ అయిపోయింది. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాం లాస్ట్ రో అంటే రో నెంబర్ 6 వరకే. ఇప్పుడు i వాల్యూ 7 అయింది కాబట్టి నెక్స్ట్ i దగ్గరకు రాగానే ఇక్కడికి వెళ్ళకుండానే ఈ కండిషన్ దగ్గరికి వెళ్ళకుండా మనకి నెక్స్ట్ లైన్. సో ఇప్పుడు మనము ఫర్దర్ గా సమ్మర్ రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాము. సో దీంట్లో రిక్వైర్మెంట్ ఏంటంటే F1 సెల్ లో మనకి సేల్స్ సమ్మరీ అని అప్డేట్ కావాలి. సెల్ F1 లో సో సేల్స్ సమ్మరీ అప్డేట్ అయింది. తర్వాత రీజన్ F2 లో రీజన్ అని అప్డేట్ కావాలి, అప్డేట్ అయింది. తర్వాత F3 లో G2 లో రీజన్ అప్డేట్ కావాలి. సో G2 లో నేను ఏదైతే రీజన్ ఇచ్చానో ఆ రీజన్ అప్డేట్ అయింది. ఈస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. తర్వాత F3 వాల్యూ వచ్చి టోటల్ సేల్స్ అప్డేట్ కావాలి. సో F3 లో టోటల్ సేల్స్ అప్డేట్ అయింది. అండ్ G3 లో టోటల్ సేల్స్ అప్డేట్ కావాలి. టోటల్ సేల్స్ అంటే 1200 ప్లస్ 2500 అప్డేట్ అయింది. గుడ్. ఇప్పుడు ఫార్మాటింగ్ చేస్తున్నాం F1 నుంచి G3 వరకు, ఎందుకంటే ఇక్కడనే కదా మనం అప్డేట్ చేసింది. ఈ రేంజ్ F1 నుంచి G3 వరకే ఉంది రేంజ్. సో ఈ రేంజ్ లో నేను ఏం చేయాలనుకున్నాను, ఫస్ట్ బోల్డ్ చేయాలనుకుంటున్నాను, బోల్డ్ చేశాను. అండ్ బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, బార్డర్స్ ఇచ్చాను. కంప్లీట్. అండ్ మెసేజ్ బాక్స్ రిపోర్ట్ జనరేటెడ్ సక్సెస్ఫుల్. ఓకే, అండ్ ఓకే, సో ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ విధంగా మీకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దీంట్లో మనం ఏమేమి కాన్సెప్ట్స్ యూజ్ చేసామో చూసుకోండి ఒకసారి. మనం లూప్స్ యూజ్ చేసాము, ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసాము, వేరియబుల్స్ యూజ్ చేసాము, అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ని కూడా యూజ్ చేసాము. ఓకేనా, సో మనం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇక్కడ వచ్చేసాయి. లైక్ సెల్స్ యూజ్ చేసాము, వర్క్ షీట్స్ యూజ్ చేసాము, అండ్ లాజికల్ లైక్ ఇఫ్ కండిషన్, అండ్ లూప్స్ యూజ్ చేసాము. ఫర్ లూప్ నేనైతే ఫర్ లూప్ అని చెప్పాను, ఆ ఫర్ లూప్ యూజ్ చేసాము ఇక్కడ. అండ్ వేరియబుల్స్ యూజ్ చేసాం లైక్ WS, రీజియన్, టోటల్ సేల్స్, లాస్ట్ రో, ఇవన్నీ వేరియబుల్స్. ఇక్కడ ఫస్ట్ డిమ్ లోనే అన్ని వేరియబుల్స్. సింపుల్.
ఇంకా విత్ కూడా యూజ్ చేస్తాము. సెలెక్ట్ కేస్ యూజ్ చేయలేదు, మీకు అదే చెప్పాను మీకు స్టార్టింగ్ లో. సెలెక్ట్ కేస్ అనేది చాలా రేర్ గా యూజ్ చేస్తాము. సో ఇఫ్ తోనే మనకి చాలా మటుకు. సో సో ఇది కంప్లీట్ ఎక్సెల్ VBA కోర్స్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కానీ మీరు వీడియోలో కామెంట్ అయినా చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ కూడా చేయండి. ఎవరికైతే ఎక్సెల్ VBA చాలా యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. సో యూజర్ ఫార్మ్స్ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో దానికి నేను సపరేట్ వీడియో మీకు క్రియేట్ చేసి పెట్టాను. ఓకేనా? సో యూజర్ ఫార్మ్స్ అనేది ఇక్కడ మీకు ఇన్సర్ట్ లో యూజర్ ఫార్మ్ ఉంది. దీనికి సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను, ఎందుకంటే దీనికి చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఈ వీడియోలో కవర్ ఉన్నాయి. సో ఫైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.